మరియా, మార్తా, లాజర్ అనేటువంటి ఒక కుటుంబం ఉంది. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యేసుప్రభు ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా దర్శించేవాడు. ఆ కుటుంబంలో ఒక స్వార్థ కేంద్రంగా ఉంది. వారికి సమస్య వచ్చినప్పుడు దేవునికి కబురు పంపించారు. ప్రభు వచ్చినప్పుడు జరగరాల నష్టమంతా జరిగిపోయింది. ఆ సందర్భంలో మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తాం. దేవుడు అందుకే అంటాడు, కోల్పోయిన మాటలన్నింటినీ మళ్ళా తిరిగి పొందాలంటే దేవుడిని అడగవలను, దేవుని యొక్క విశ్వాసం ఉంచవలను, దేవుడికి కృతజ్ఞతలు చెల్లించవలను, దేవుని మహిమ కొరకు చేయవలను. ఒకసారి చెప్పండి, నాకెళ్ళి చూసుకుంటా, అటుకెళ్ళి చూడకుండా చెప్పండి. చేయవలను. హల్లెలూయా. ఈ మొబైల్ వచ్చిన తర్వాత మెమొరీ పవర్ తగ్గిపోతున్నాను. మనం ఫోన్ నెంబర్లు ఏమి గుర్తుపెట్టుకోం కదా, ఎందుకంటే ఆల్రెడీ ఫీడ్ చేసిండమ్మా. మీరు అందుకే మన ఐక్యూకి పని పెట్టాలంటే ఎక్కువగా చూడకుండా మన మైండ్లో ఫీడ్ చేయడానికి చేసుకుంటూ వెళ్తుంటే ఐక్యూ పెరుగుతుంది. లేకపోతే అది కొన్ని రోజులు పని చేయదు. హల్లెలూయా. ఈ 4 విషయాలు కూడా. మొదటి విషయం, దేవుని అడగవలను. యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనం 22వ వచనాలు చదువుతుంది. మార్తా యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను, ప్రభువుడు ఇప్పుడైనను దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునని. దేవుడు అనుగ్రహించునని నువ్వు తెలుసుకుంటావు. చాలు, తలలు పైకెత్తావు. అమ్మ, ఇంటికి పోయి డైరీలు తెరిచి మళ్ళీ ధ్యానించే పనైతే డైరీలు రాయండి. లేకపోతే గ్రంథాలు రాసేసేసి ఆడ ఇంటికి పోయి చూడకపోతే వేస్ట్. అందుకే రాయమాకండి. మీరు ఇంటికి పోయి నిజంగా మీకు మనస్సాక్షి ఉంటే, మీకు దైవ భయం ఉంటే, రాసిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత నేను డైరీలు ఎందుకు ఇచ్చినానంటే రాసుకొని నేర్చుకొని మళ్ళా దాన్ని ధ్యానించి చేస్తారు. ఒక్కోసారి అనిపిస్తుంది ఏంటంటే యూట్యూబ్ కూడా తీసేయాలనిపిస్తుంది. ఎందుకు యూట్యూబ్ పెట్టామంటే ఏదన్నా మళ్ళీ మీకు వాక్యం అర్థం కాకపోతే మీకు వాక్యం మళ్ళా ఒకసారి మళ్ళా విని మళ్ళా రాసుకొని మళ్ళా నేర్చుకుని ఏదైనా ప్రయత్నం చేస్తారు. అందుకే గ్రంథాలు రాయమాకండి. వినండి. ఒకవేళ మీకు ఏదైనా ఆశ ఉంటే, కొంచెం వాక్యం నేర్చుకోవాలని ఆశ ఉంటే బాగా విని ఏం చేస్తారంటే ఇంటికి పోయి కొంచెం శ్రద్ధగా కూర్చొని రాయండి. ఒకవేళ నాకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ యూట్యూబ్ని ఓపెన్ చేసి మన వాక్యం మళ్ళీ విని రాసుకోండి. అప్పుడు అది మీకు ఆశీర్వాదం. ముందు రాసిన తర్వాత మీరు అక్కడ పోయిన తర్వాత వాక్యాన్ని మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ వచ్చేవారం అంటే కదా, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. దాన్ని ఆ వాక్యాన్ని ముందు పెట్టుకుని వారమంతా ప్రార్థన చేయగలగాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు సంఘం ద్వారా మాకు ఇచ్చిన వాక్యం ఇది. ఈ వాక్యం మాకు ఏమేమి చెప్తుందని ఒకసారి జ్ఞాపకం చేసుకోగలగాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, నా వైపు చూడండి, అటు చూడండి, తలకాయ సరి కూర్చోబెట్టాను పబ్లిక్. దేవుడి యొక్క వాక్యము ఇక్కడ ఏం చెప్తుందంటే, దేవుడు మార్త వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడి ఏడ్చింది. ఏంటయ్యా అంటే, యేసు ప్రభు ఇంటికి వస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడంతా కుటుంబం అంటే బాగా దేవునికి ప్రేమ, లాజరు అంటే మరి ఎక్కువగా ఇష్టం, ఎందుకంటే నమ్మకస్తుడు. ఆ కుటుంబం యొక్క సువార్త గృహంగా ఉంది. ఆ కుటుంబం నుంచి సువార్త ప్రకటింపబడుతుంది. యేసు ప్రభు ఆ ప్రాంతం, యేసు ప్రభు ఆ ప్రాంతానికి చాలా దగ్గరలోనే కూడికలు జరుగుతూ ఉంటే అప్పుడు లాజరు రోగి మంచాన పడ్డాడు. అప్పుడు మార్త మరియా వారి దగ్గర ఉన్న వారికి చెప్పి, అయ్యా ప్రభుకి చెప్పండి, ఒక మాట చెప్తే చాలు, ప్రభు వస్తాడు, మా వాడు రోగి మంచాన పడ్డాడు, కొంచెం చాలా ప్రమాదకరంగా ఉంది, ఈ విషయాన్ని చేరేంటంటే పోయి ప్రభుకి చెప్పారు. ప్రభు సరే అని చెప్పాడు. ఆ కూడికలు అలాగే జరుగుతున్నాయి. 12 వచ్చి చెప్పారు, అమ్మ ప్రభుకి చెప్పాం వల్ల ప్రభు సరే అన్నాడు, కానీ అక్కడ ఏం ప్రభు వచ్చే పరిస్థితి లేదు, అక్కడ కూడికలు జరుగుతున్నాయి. వాడు వచ్చి 12 వచ్చి చెప్పినటువంటి ఆ దినమే లాజరు చనిపోయాడు. ప్రభుకి ఏ రోజైతే కబురు పంపించారో ఆ రోజే లాజరు చనిపోయాడు. చనిపోయింది. అక్కడ కూడికలు ముగించుకొని యేసు ప్రభు తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చినటువంటి రోజు, ఆ ఊరికి వచ్చే రోజు 4వ రోజు, 4th డే. యేసు ప్రభు వస్తూ ఉండగానే దారిలో వెళ్ళే వాళ్ళు చూసి, ఈ మార్త మరియ ఇంటికి ఈయన వస్తాడు కదా అని చెప్పి ఆ మాట చేరేశారు. చేరగానే అప్పటికే ఆ ఇల్లంతా గోల ఉంది. ఆ ఊరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంచెం
మార్త గురించి, మరియ గురించి, ఈ యొక్క లాజర్ గురించి తెలిసి అక్కడక్కడ కూడికలు పెట్టినప్పుడు ఫెలోషిప్ పరిచయం అయినటువంటి వాళ్ళందరూ కూడా, ఆ ఫెలోషిప్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చేసినారు. వచ్చి వీళ్ళని ఓదారుస్తున్నారు. ఎవరిని? మరియను, మార్త. లేదమ్మా ఏం కాదని అని చెప్పేసి మీరు ఓదార్సు ఆ ఇంట్లోనే ఉన్నారు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ ఫెలోషిప్ సంబంధించిన. అప్పుడు అంతలోపల మార్తకి విషయం చెప్పగానే మార్త పరిగెత్తుకుంటూ వెళ్ళింది. యేసు ప్రభు ఊళ్ళోకి ఎంటర్ అవుతుండగానే ఇక పోయి బోర్ల పడింది ప్రభువు పడి ఏడ్చింది, బాగా ఏడ్చి అప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మార్త, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండినట్లయితే నా సహోదరుడు చావకుండా ఉండేవాడు. నువ్వు ఇక్కడ కానీ ఉండింటే నా సోదరుడు చచ్చిపోయేవాడు కాదు అని చెప్పి ప్రభుతో చెప్తుంది. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, అమ్మ ఇప్పుడు నా దేవుని నువ్వు ఏదడిగినను అది నువ్వు అనుగ్రహింపకూడదని నువ్వు తెలుసుకుంటావు. ఇప్పుడు నువ్వు ఏదైనా అడిగితే అన్నాడు, నువ్వు ఏదైతే కోల్పోయావో దాన్ని అడుగు, నా తండ్రి నీకు ఆయన నామములో నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఏం కోల్పోవాలని అడుగు, నా తండ్రి నీకు సహాయం చేస్తాడు, అది నువ్వు కళ్ళారా చూస్తావు అని దేవాది దేవుడు చెప్తున్నాడు. మళ్ళీ ఇదే పోలే, ఎవరు అమ్మా, ఎవరమ్మా? మార్యనా, మార్తనా? బాగా చెప్పాడు కరెక్ట్గా. మార్త. ప్రభు అక్కడే కూర్చుంటున్నాడు. ఈమె మార్తమ్మ పోయింది. పోయి మరియకి చెప్పింది మాట, ప్రభు వచ్చాడు అని చెప్పేసి చెప్పగానే మరియ లేచి పరిగెత్తింది. ఊరు లోపల నుంచి పరిగెత్తుకుంటా ఈమె పరిగెత్తుంటే యూదులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ యూదులు కూడా వాళ్ళందరూ అరే సమాధి కాడికి పోతుందేమో, తన తమ్ముడు చనిపోతే అది తెచ్చుందేమో వాళ్ళు కూడా ఫాలో అయినారు. అక్కడికి యేసు ప్రభు కాడికి వచ్చిందంటే సేమ్ టు సేమ్ అదే డైలాగ్ 32వ వచనంలో చూడండి, అక్కడ ఉన్నాడు. అంతటా మరియా చోటికి వచ్చి, ప్రభు ఉన్న చోటికి అంటే పొలిమేరలోకి వచ్చింది. ప్రభు అక్కడే కూర్చున్నాడు. వీళ్ళ సంగతి తెలిసి బిడ్డ పోయి అక్కని తీసుకొని వస్తుంది అని చెప్పేసి అక్కని తీసుకొని వచ్చింది. అక్క ఏమన్నా చూడాడు, ఆయన చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవు ఇక్కడ ఉన్న ఎడలా నా సహోదరుడు చావకుండా. ఒక బిలీవర్ ఫ్యామిలీ, అమ్మా, దేవుని ఎరిగినటువంటి కుటుంబం, ప్రభు చెప్తున్నటువంటి మాటలు అందుకోలేకపోతున్నాను. ప్రభు చెప్తున్నాడు, వారు పడి ఏడుస్తూ ఉంటే దేవుడు ఆ మాట అంటాడు ఏమనంటే, మీరు ఇప్పుడు అడిగిన ఎడల నా తండ్రిని వాటిని దయచేసి మీరు తెచ్చుకున్నారు. అంటే మీ కళ్ళారా మీరు చూస్తారు, ఏ పోగొట్టుకున్నారో వాటిని ఇప్పుడే పొందుకుంటారు అని చెప్తున్నా. వీళ్ళు మాత్రం ఏం చేస్తారు, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే ఎంత పని చేసి వెళ్ళేటి వచ్చి తొందరరామంటే రానేరావు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రభు మీద? ఏం చేస్తున్నారు? నిందేస్తున్నారు. ఈ నిందేయడంలో నేను ఇప్పుడే అనుకుంటున్నా, మామూలుగా అప్పుడప్పుడు సెలవులు ఏదైనా చెప్తే కొంచెం లేట్ అయినా ఏదంటే ఏమన్నా వెంటనే వేసింటారు, రాయి వేసినట్ట, బురద వేసినట్ట. నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఇప్పుడేనా అంటే నేను వాక్యం ధ్యానిస్తుంటే యేసుప్రభుల కాలంలో అప్పుడే ఉన్నారు ఇట్లా అంటారు విశ్వాసులు. ఏమా అంటే ఇప్పుడు ఈ మార్త మరియు మామూలు మనుషులు కాదు. ఇప్పుడు పొయ్యి వచ్చేటప్పుడు ఎవరు నడేపు అంటే నేను పాదాల మీద పడ్డాను ఏడిచినానంటే సేమ్ టు సేమ్ వచ్చింది, పాదాల మీద పడింది, ఏడిచింది. నువ్వు ఏమన్నావు ప్రభుత్వం అంటే, నేను చెప్పానే నువ్వు ఆలస్యం వచ్చి నువ్వు నా తమ్ముడు చచ్చిపోయాడు, నువ్వు ముందే వచ్చింటే బతుకుండే అని చెప్పేసి అంటున్నా. సేమ్ అదే డైలాగ్, వచ్చింది, పడింది, ఏడ్చింది, సేమ్ అదే డైలాగ్ అందించు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుడు వాక్యం చెప్తుంది. దేవుడు అన్నట్టు, అమ్మ మీరు ఇప్పుడు అడిగిన ఎడలా ఇప్పుడే నా తండ్రి మీకు అనుగ్రహించినట్లు మీరు తెలుసుకుంటారు. మీరు అడగండి, నేను ఇస్తాను. మీరు ఏం కోల్పోయారో వాటన్నింటినీ ఇవ్వడానికే ఉన్నాను. నేను మిమ్మల్ని పట్ల నేను ప్రేమ కలిగి ఉన్నాను అని దేవాది దేవుడు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుడు పిల్లలు ఇలా మీరు బాగా గమనించాలి. దేవుడు వాక్యం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మనం ఏదైనా మనము ఆ దేవుణ్ణి కోల్పోయినప్పుడు దేవుడిని అడగాలంట, ప్రభుని అడగాలి. ఈ అడిగే విషయంలో దేవుడు అంటాడు, మీరు అడుగుడి, నా తండ్రి రొట్టెను అడిగితే, చేపను అడిగితే, ఏది అడిగితే అది ఇస్తాను.
అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎట్లుండాలంటే చాలా స్ట్రైట్గా మన ప్రార్థన చాలా స్పష్టంగా ఉండాలి. ఒక్కరికూడదు. అప్పుడంటేనే ఉన్నారు, ఇప్పుడంటేనే ఉన్నారు. మన ప్రార్థన ఎట్లుంటుందంటే, నీకు తెలియదా నా సమస్యలు, నాకున్నటువంటి నా బాధలు తెల్లా అంటే ప్రభుకి చెప్పు, అంటే ప్రభుకి తెల్లా, నన్ను ఎంత అన్నారన్నా ప్రభా, నన్ను ఆడిపోసుకున్నారు ప్రభా, నన్ను వాళ్ళు ఆ మాట అన్నారు ఈ మాట అంటారు. ప్రభుకి నిన్ను అనేది తెలియదా? ఏమా ఒక ప్రార్థన చేసింది, ప్రభా అసలు వర్షాలు కూడా లేదైనా వాతావరణ శాఖ చెప్పినారు ప్రభా. అంటే ప్రభుకి చెప్పాలా నువ్వు వాతావరణ శాఖ చెప్పినది? అంటే ప్రభు వాళ్ళకి లేదా అక్కడ ఇంటర్నెట్ లేదా, ఏమా శాటిలైట్ లేదా? అసలు నేను చెప్పకుండా ప్రభుత్వ సమస్తమును ఆయన ఎరిగిన దేవుడు. మన ప్రార్థన ఎట్లుంటుందంటే అంత ఒంగటిలో ఊరంతా తిరిగి వస్తుంది మన ప్రార్థన. దేవుడికి ఏదైనా చెప్పాలంటే, ఏమా ఏదైనా చెప్పాలంటే ఊరంతా తిరిగి వస్తాం. నేను కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంటా. ఒక ఏమనింది, అన్న ముళ్ళు పుచ్చుకెళ్ళాను అని. లోపలికి పుచ్చుకెళ్ళా ఎదుగుదా ఇక్కడ మళ్ళా నన్ను అన్నాను. నేను వేరే అమ్మ గురించి మన సంగవిస్తాను. అన్న ముళ్ళు పుచ్చుకెళ్ళాను అంటే నేను ఒక ప్రార్థన చేసి అయిపోతున్నా. నేనేమంటే ఎట జరిగిందా అన్న పొద్దున్నే లేచినామన్నా అంటే పొద్దున్నే పుచ్చుకెళ్ళాక అంటే లేదన్నా పొద్దున్నే లేచి వంట గిట్ట వేసుకొని క్యారెట్ తీసుకొని పనికి అంటే పనికి పొద్దున్నే పుచ్చుకెళ్ళాక అంటే లేదు. అక్కడ దాత్తలేమా మొత్తం సినిమా అంతా చెప్పాలేమా. పోతుంటే దాంట్లో పోతుంటే మా పనికి పోయి ఆయన బండి మీద కనుక్కున్నాడు. అక్కడ రండకాయ ఎక్కించుకున్నాడు. తింటే ఎంత దూరం నడుస్తారు అని చెప్తే ఆ బండి ఎక్కినామన్నా అంటే ఎత్తుంటే మనం పుచ్చుకెళ్ళాక అంటే కాదన్నా బండి ఎక్కిపోతుంది. బండి ఎక్కడో పంతల రిపేర్ వచ్చిందంట, అక్కడ ఆపినారట. అక్కడ దిగుతుంటే పుచ్చుకెళ్ళంటే కాదన్నా. ఇది ఎప్పుడు కన్క్లూజన్కి వస్తుంది ఇది? ఇక చెప్తుంది అలా పోయినామన్నా పని స్టార్ట్ అయిందన్నా పని చేసుకుంటున్నామా మధ్యలోనే నీళ్ళు ఆనికి వచ్చినామన్నా అంటే అక్కడ పుచ్చుకెళ్ళాకంటే కాదు. ఎప్పుడు పుచ్చుకెళ్ళాక అసలు ఆ సందర్భం చెప్పండి, ఎప్పుడు పుచ్చుకెళ్ళి చెప్పండి అంటే ఇదంతా చెప్పి మధ్యాహ్నం అన్నం నిన్నక కూర్చొని ఆ మధ్యాహ్నం అన్నం కూర్చొని మళ్ళీ ఏదో అనుకోమంటే అప్పుడు పోయిన ఆడ ముందు పుచ్చుకెళ్ళాను. ఇంకేమాట అన్నం తినేటప్పుడు అట్లా లేచినా అప్పుడు ముందు పుచ్చుకెళ్ళంటే అయిపోయినా. ఎప్పటి నుంచి మొదలుపెట్టింది? తెల్లవారుజాము 4 నుంచి మొదలుపెట్టింది. ప్రియమైనటువంటి దేవుడున్నారా, మనం అడిగే విధానం ఎట్లుంటుందంటే సేమ్ ఇట్లుంటుంది. మార్త మరియు లెక్కనే మనం ప్రార్థన కూర్చుంటే సోద పెట్టింటాం. ప్రియమైనటువంటి దేవుడున్నారా, దేవుడు నా మాటలు మీరు అనవసరంగా ఏదంటే అది పడిపోతుంది. నా సన్నిధికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ప్రార్థన చేయండి. నా తండ్రి ప్రొట్టని అడిగితే రాత్రి ఏది అడిగితే అది ఇస్తాడు. నువ్వు డైరెక్ట్గా అడగాలి. నువ్వు అంత సోదంతా చెప్పేసి లాస్ట్కి అడగాల్సింది అడగకుండా ఏసునామమున కూర్చున్నావు తండ్రి అసలు ఏది నువ్వు అడిగింది? ప్రభు వాళ్ళని వీళ్ళని ఏడ్చుకుంటా ఆ పోరు ఈ పోరు పెట్టేసి అసలు అడగకుండా బయటికి రావడం కాదు. ప్రియమైనటువంటి దేవుడు నువ్వు స్పష్టంగా దేవుడు అడగాలి. ఇదే దేవుడు ఇక్కడ నేర్పించేది. దేవుడు అంటాడు, అమ్మ ఇప్పుడు నువ్వు ఏది అడిగితే నువ్వు ఏమైనా అడుగు, అది నా దేవుడు అనుగ్రహించినప్పుడు నువ్వు చూస్తావు, నీకు నువ్వు తెలుసుకుంటావు ఇచ్చేది అని దేవుడు చెప్తాడు. భర్తీలోమైనటువంటి గుడ్డి భిక్షకుడు గురించి ఒక సంఘటన జరిగినప్పుడు యేసు ప్రభు ఆ ప్రాంతం కూడా వెళ్తున్నాడని తెలిసింది. వీడికి గుడ్లోడు వీడిని రోజు తీసుకుని వచ్చి ఆ రోడ్డు పక్కన అడుక్కోవడానికి వెళ్ళిపోతాం. వాడు కూర్చొని అడుక్కుంటున్నాడు. ఆ రోజు కొంచెం జనసమూహం శబ్దం వినపడుతుంది. ఎందుకు జనాలు ఎక్కువ తిరుగుతారు సంతగానే, ఎందుకు ఈ జనాలు హలో ఏంటి కొంచెం ఏంది కొంచెం సందడి ఉంది అంటే ఆ యేసు ప్రభు ఇటువైపు వస్తున్నాడు, అందుకే కొంచెం జనసమూహం అంతా ఆ ఊరు ఆయన ఎదుర్కొనికి వెళ్తున్నాడు అంటే వీడు చాలాసార్లు విన్నాడు. యేసు ప్రభు ఆయన బాగు చేసే దేవుడు, ఆయన అద్భుతం చేశాడంటే అనేక మందికి బాగైందంటే ఈ మాటలు విన్నాడు. వీడు ఈ ఆ మాట వినంగానే వీడు ఎవరు అడ్డుపోతాడు ఇటుపోతాడు ఉండని నో యేసు ప్రభు వచ్చాడా అడ్డుపోతాడు ఇంకా రాలేదు నాకు కూర్చోకే అని చెప్పేసి అడ్డపోతున్నటువంటి వాడు అడుగుతున్నాడు. ఇటో కాసేపు కాకున్నాడు. ఒక ఆయన గద్దిస్తే ఎంతసేపు ఊగా ప్రతి ఒక్కరిని సతాయిస్తున్నాం, ఇందాక చూస్తున్నాం. కాసేపు కొంచెం ప్రపోజల్ చెప్తాం లేదు, కాసేపు సమయం గ్యాప్ ఇచ్చినాడు. గ్యాప్ ఇచ్చే లోపల అక్కడ నుంచి యేసు ప్రభు దాటి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు కొంతసేపు కొంతంతా అయ్యా ఎవరో మరి సాయపడాను అనో యేసు ప్రభు వచ్చాడా అంటే వచ్చాడా మీద నిన్ను దాటుకుని కూడా వెళ్ళిపోయినాడు అంటే వీడు లేచి క్యాకలు వేయడం మొదలుపెట్టాడు.
నజరేయుడైన యేసు దావీదు కుమారుడా నన్ను రక్షించు, నజరేయుడైన యేసు దావీదు కుమారుడా నన్ను రక్షించు అని గట్టి కేకలిస్తూ వేస్తుంటే యేసు చాలా దూరం వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు ఆగి శిష్యులతో చెప్పాడు, వాడు పక్కనరా అని చెప్పి వాడు పక్కన వచ్చిన తర్వాత దేవుడు నీకు ఏం కావాలరా అన్నాడు. అమ్మా కదా ఏం కావాలరా బాబు నీకు అంటే వాడు డైరెక్ట్గా చెప్పాడు, మా సోదయ పని అక్కడ ప్రభు నాకు చూపు కావాలి అని. ఏమా చూపు కావాలి. మనమైతే ఎట్లా అడుగుతామంటే ఒక మాట చెప్తాం, మనం ప్రభు నేను గుడ్డలైన అందరూ చిన్నరేస్తారు రేపన్న పని నోళ్ళు వేసేటట్టు సాయం వేసి నా భార్య సరిగా అన్నం పెట్టుకుంది ప్రభా, కొంచెం అన్నం పెట్టేటట్టు నాకు రోజు తీసుకుని వచ్చి పడేస్తున్నారు ప్రభా, నెమ్మది తీసుకుని వచ్చి వాళ్ళు పెట్టేటట్టు మనం ఈ సోదంతా ప్రార్థన చేస్తాం. వాడు డైరెక్ట్ సమస్య మూలానికి వెళ్ళిపోయినాడు. నీకు ఏది సమస్యలో ఏది కోల్పోయావో తిరిగి పొందేటట్టు అడుగు, నేను సాయం చేస్తాం. నా తండ్రి ఇప్పుడే నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు అడుగు, నా దేవుడు అనుగ్రహిస్తామని. దేవాది నువ్వు చూస్తావు, నీ కన్నారా చూస్తావు, అడగడం నేర్చుకో. అందుకే దేవుడి వాగ్దానాన్ని ఇచ్చింది, నా తండ్రి రొట్టెను అడుగుతా, రాత్రి ఇచ్చిన చేపను అడుగుతాడు, ఏ అడుగుతాను. అందుకే మన ప్రార్థన ఏముండాలంటే స్పష్టత ఉండాలి, నేరుగా ఉండాలి మన ప్రార్థన. ప్రార్థనలోకి వెళ్ళామా నీ సమస్య ఏదో డైరెక్ట్ గా దేవుడికి చెప్పాలి. నువ్వు నీ సమస్య దేవుడికి ముందే తెలుసు, నీ ఉపద్రవం దేవుడికి తెలుసు, నీ అనారోగ్యం దేవుడికి తెలుసు, నీ అవసరత దేవుడికి తెలుసు. నువ్వు దేవుడు అంటున్నాడు, అడుగును స్పష్టంగా నేను నీకు అనుగ్రహించేస్తాను. ఇప్పుడే దాన్ని నువ్వు చూస్తావు, నువ్వు ఏం కోరుకున్నా దాన్ని అడుగు, నేను వెంటనే దాన్ని నీకు సహాయం చేస్తాను. దేవాది దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన కోల్పోయిన వాటిని తిరిగి పొందుకోవాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే దేవుడిని అడగడం నేర్చుకోవాలి. అడిగే విషయంలో చాలా స్పష్టంగా నేరుగా ఉండగలగాలి. అప్పుడు దేవుడు నువ్వు ఏవైతే కోల్పోయావో వాటన్ని దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ప్రియమైన దేవుడు దేవుని యందు విశ్వాసం ఉంచాలట. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచ్చినాం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి లేచును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు బ్రతుకువాడును ఎన్నటికీ చనిపోడు. తర్వాత ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ఈ మాట నమ్ముచున్నావా మార్తమ్మ తల్లి? మరియమ్మ నమ్ముతున్నావా అంటే నమ్ముచున్నాను ప్రభువా. ఈ మార్తమ్మ తల్లి కాదు, ఆ మార్తమ్మ. మార్తమ్మ మరియమ్మను నమ్ముచున్నావా? ప్రియ సంగమా, ఓ సంఘస్తున్నారా, అమ్మ సంగతం పైకి చదువుతారు. మీరు నమ్ముచున్నారా? ఏం నమ్ముచున్నారు? నమ్ముచున్నారంటే నమ్ముచున్నారు. ఏం నమ్ముచున్నారు? దేవుడు అడిగిన వాటిని ఇస్తాడు అని నమ్ముచున్నారా? హల్లెలూయా. చూడండి, కాన్వర్జేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అంత మార్త మరియు అంత అలాంటి స్వభావం కలిగిన వాళ్ళే అంత. ఏమా దేవుడు ఏమంటున్నాడు అంటే, మార్త మరియు ఏమంటాడంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు, నా యందు నమ్మిక ఉంచువాడు చనిపోయిన వాడు చేస్తాడు అని చెప్తాడు. దీన్ని నమ్ముచున్నారా? మరియా మార్తమ్మ, అవును ప్రభా నమ్ముచున్నాము, నువ్వు తండ్రి పంపించిన దేవుడి కుమారుడు అని దేవుడు ఒకటి చెప్తే వీళ్ళు ఒకదానికి జవాబు చెప్తారు. ఏమా మనిషి యొక్క స్వభావంలోనే 10 మందికి మీరు ఏమన్నా మాట్లాడేటప్పుడు చూడండి, ఒక ప్రశ్న చేసి అంత ఒకరి సమాధానాలు చెప్తారు, ఎవరు సైడ్గా చెప్పరు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక 10 మందిని మీరు అడిగి చూడండి, ఒక అనాలిసిస్ చేయండి. ఎవరైనా 10 మందిని అమ్మ తిన్నామా అంటే తిన్నానా తినలేదు ఈ మాట చెప్పరు. అలా ఇంటికాడ వాళ్ళు అని స్టార్ట్ చేస్తారు. పారిపోతుంది. ఇక నువ్వు ఏమడిగినా దానికే సమాధానం చెప్పాలి. ప్రియమైనటువంటి దేవుడు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి లేస్తాడు. నమ్ముచున్నావా అంటే నమ్ముచున్నానని ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అయిపోయింది. తర్వాత ఏమైందంటే వెంటనే ప్రభువును తండ్రి పంపించినటువంటి దేవుని కుమారుడు అని నమ్ముచున్నాను. నువ్వు దేని నమ్మాలి? అమ్మ దేని నమ్మాలి? దేవుడు ఇప్పుడున్నాడు, నాకున్న సమస్యల్లో నుంచి నన్ను బయటికి తీసుకురాగలడు నమ్మాలి.
నువ్వు కోల్పోయినవన్నీ కూడా తిరిగి ఇవ్వగలడు, నమ్మాలి, దాన్ని విశ్వసించాలి. దేవుడు దాని గురించి మాట ఇక్కడ అలంకారికంగా ఏం మాట్లాడుతున్నా, డైరెక్ట్ గా అక్షరార్థంగానే మాట్లాడుతున్నాడు. అమ్మ చనిపోయిన వాడిని నేను లేపుతాను అని దేవుడే డైరెక్ట్ చెప్తున్నాడు. చెప్తుంటే ఏమేమన్నది, తండ్రి పంపించిన దైవ కుమారుడు అని మేము నమ్ముచున్నామయ్యా అని చెప్పి. ఇప్పుడు ప్రభువు దేవుని ఎందుకు మనం విశ్వాసం ఉంచాలంట. ఏంటంటే దేవుడు అద్భుతాలు చేయగలడు. నా దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. నా దేవుడికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ప్రభు నన్ను మనం విశ్వాసం ఉంచాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు, విశ్వాసం ఉండదు. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం ఉండదు. బై ఫెయిత్ దేవుని యొక్క విశ్వాసం ఉంచదు. మనం ఎట్లుంటామంటే ఒక కొండ ఉంటే కొండ ఎదురుగా సాప్ వేసుకొని నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. ఉదయం నుంచి ఉపవాసం ఉంది. ఆ ఊర్లో ఉన్న బయటకు వచ్చి ఏందమ్మా ఏం చేస్తున్నాం అంటే, నా వాక్యం చెప్తుంది మీరు నా ఎందుకు విశ్వాసం వచ్చి ఈ కొండ పెగిలింపబడే సముద్రంలో వేయకూడదంటే అది పెగిలింపబడుతుంది, అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ కొండను జరపాలని ప్రార్థన చేస్తున్నాను అంట. అవి ప్రార్థన చేస్తుంటే అందరికి కూడా కొంచెం నమ్మకం కలిగింది ఈమె మీద. ఈమె మంచి ప్రార్థన పర్వాలేదు, ఈమె ప్రార్థన చేస్తే జరగవచ్చేమని చెప్పి ఊళ్ళో పోయిన తర్వాత అప్పుడప్పుడు మధ్యాహ్నం మాట్లాడుకుంటాం, రేపు కొద్దిగా జరిగిందా లేదా అని. కొంచెం అట్లా అనిపిస్తుంది అంటే జరగలేదు. సాయంత్రం వరకు అందరూ మాట్లాడుకోవడం జరిగిందా లేదా. సాయంత్రం చికెన్ పడుతుంటే ఆమె సంతలో పెట్టుకొని బాటిల్ పట్టుకొని వస్తుందట. ఏం వస్తుందో అంటే, నాకు తెలుసు ముందు అది జరుగుతుందని అనిందట. నాకు తెలుసు ముందే జరగదు, మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే రాయి ఎంత జరుగుతుందేమో అని. ఇప్పుడు నేను ఏమంటా అంటే మీ మనసాక్షి మీరు పరీక్షించుకోవాలి. ప్రార్థన చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎంతమందికి అంటే సందేహం కలిగినది, ఏమవుతుందో కాదు చూసాం రేపు కానీ అర్థం కాదు అని ఇట్లా సందేహం. ఇప్పుడు మహాత్మా గాంధీ అట్లాంటిదే. ప్రియమైనటువంటి జనుల దేవుడు అంటాడు, నా యందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే చనిపోయిన లాజరు తిరిగి లేస్తాడు. చనిపోయిన వాళ్ళతో సైతం నేను లేపగలిగిన దేవుణ్ణి, శక్తి కలిగిన దేవుణ్ణి నమ్మండి, మీరు కోల్పోయిన వాటి నుండి తిరిగి ఇస్తాను, నమ్ముచున్నావా అంటే మళ్ళా జవాబు అంటారు. ప్రియమైనటువంటి దేవుడున్నారా, ఈరోజు అందుకే మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను ప్రార్థనలు దేవుని అడగడమే కాదు, నీకు విశ్వాసం ఉందా పరీక్షించుకో, నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుడున్నారా, సమస్యలను చూసినంతసేపు నీ విశ్వాసం చిన్నగా ఉంటుంది. దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని నువ్వు చూడగలిగినప్పుడు సమస్య చిన్నగా అయిపోయి నీ విశ్వాసం అధికమవుతుంది. ఈరోజు ఎందుకు అనేకమైన వాటిని మనం పొందుకోలేకపోతున్నాం, కారణం ఏంటంటే మన సమస్యని చూస్తున్నాం, అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుని వైపు చూడలేకుంటాం. అలా నేను ప్రార్థన చేశాను కదా, ఉపవాసం ఉన్నాను కదా, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, మరి విశ్వాసం ఏది? క్రియలు లేని విశ్వాసము మృతము, అంటే చచ్చిన దాంతో సమానం. నువ్వు ప్రార్థన కంటసేపు చేయొచ్చు, కానీ ప్రార్థన చేసిన తర్వాత నీ విశ్వాస పరిమాణం అధికమైందా, నీ హృదయంలో ఉన్నటువంటి అసమాధానం పటాపంచం అయిపోయిందా, అసమాధానం వెళ్ళిపోయిందా, దృఢమైన విశ్వాసం సంకల్పం ఏర్పడిందా, ఒక ధైర్యం వచ్చిందా? అది రాలేదంటే నీలో ఇంకా విశ్వాసాన్ని గూడు కట్టలే. ఆ విశ్వాసం గూడు కట్టేటట్లుగా ప్రయత్నం చేయగలగా. ఇంకా సమస్య నిన్ను కలవరపరుస్తుంది, నిద్ర రాకుండా చేస్తుంది, సమస్య నీకు అసమాధానాన్ని సృష్టిస్తుంది, సమాధానం నిన్ను ముందుకు సమస్య నిన్ను ముందుకు వెళ్ళకుండా చేస్తుంది. కారణం ఏంటంటే నీ విశ్వాసం పరిపక్వం చెందలే. దేవుడు ఎందుకంటాడు, నువ్వు విశ్వసించగలిగితే చనిపోయిన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన వాడు తిరిగి లేస్తాడు. ప్రియమైనటువంటి దేవుడున్నారా, ఈరోజు అందుకే విశ్వాసాన్ని ఏం చేయాలంటే పరీక్షించుకోగలగాలి. పరీక్షించుకుంటున్నారా విశ్వాసాన్ని? మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు తగిన విశ్వాసం పరిమాణంలో పెరుగుతుందా? ఆ విశ్వాస పరిమాణం పెరగకపోతే నీ సమస్యగానే ఉండదు. సమస్య నుంచి నువ్వు బయటపడలేవు, అందులోంచి బయటికి రాలేవు, నీ జీవితంలో దేవుడి కార్యాలను చూడలేవు. దేవుడి కార్యాలను చూడాలంటే నీ విశ్వాస పరిమాణం పెరగాలి. సమస్య పెరగకపోతే అధికమైన విశ్వాసాన్ని పెంపొందించుకోగలగాలి, ఆ విశ్వాస పరిమాణంలో రాగలగాలి. ఈరోజు అనేక మంది జీవితాల్లో
సంవత్సరాలు గడిచిన సమస్యలుగా ఉండడానికి గల బలమైన కారణం ఏంటంటే మీరు ఎంతో ప్రార్థన చేస్తున్నారు, నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారు. దేవుడి కార్యాలు ఎందుకు జరగడం లేదంటే విశ్వాసాన్ని పెంపొందించుకోలేకపోతున్నారు. హల్లెలూయా. మీకు చిన్న విషయాలు చెప్తాను. ఏంటంటే మేము ఆత్మకూరు ఆరాధనకి వెళ్తున్న సమయంలో 2:45 మేము బస్ స్టాండ్లో వెళ్ళి బైక్ ఆడ పెట్టేసేసి ఆరాధనకి వెళ్ళాము. 2:45కి అక్కడ బస్సు బయలుదేరుతుంది, ఎక్స్ప్రెస్ బస్సు. ఆ బస్సు అయితే అతను 1:40 పెట్టేస్తాడు. చాలా వేగంగా వెళ్తాడు. స్టాండ్ బస్సులో ఒక 5 నిమిషాలు పెడతాడు. ఎక్కేటప్పుడు అందరూ చెప్పాడు ఒకటేమాట శ్రీకాంత్ సెంటర్ స్టాప్, నందికొట్కూరు, చుబ్బాడు వల్ల ఆత్మకూరు. ఎక్కడ ఆపడు, ఆపితే పాపలు కాడ ఎవరినో మధ్యలో ఆపమని అడిగితే ముందర దింపేస్తాడు, బయటికి దింపేస్తాడు. డ్రైవరు కండక్టర్ మంచి కాంబినేషన్ ఇద్దరు చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. మేము టైంకి వెళ్ళిపోతాం, ఆ టైంకి అని చెప్పేసి ఆరాధనకి వెళ్ళిపోతాం. ఆ బస్సు ఎక్కి ఓ రోజు మేము ఇక్కడ ఆరాధన ముగించుకుని కొద్దిగా ఆలస్యం అయిపోయింది. మేము ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడే 3 అయింది. టైం అయిపోతుండగా 2:40 ప్రేర్ చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనసులో ప్రేర్ చేసుకుంటూ ప్రభావం నువ్వు అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆయన, నువ్వు ప్రార్థించినప్పుడు సూర్యుడిని ఆపేశావు, కాల పరిమాణం జరగకుండా నువ్వు ఆపగలిగినటువంటి దేవుడు, నువ్వు ఇది చాలా చిన్నది, నువ్వు అద్భుతాలు చేయగలిగిన దేవుడు, నువ్వు ఆపగలిగిన దేవుడు, మీరు మెరాకిల్ దేవుడు అని మనసులో ప్రార్థన చేసుకుంటూ మనం గబగబా రెడీ అయిపోయి మేము అక్కడికి వెళ్ళే లోపల 3:05 అయింది. అంటే ఒక 15 నిమిషాలకి పోయి స్టాండ్లో పెట్టి మేము బయటకు వచ్చే లోపల 3:15 అంటే అర్ధగంట ఆలస్యమైంది. బస్సు లేదు, అక్కడ బస్సు లేదు. వాళ్ళు స్టాండ్కి అక్కడికి వెళ్ళక ముందువే గ్రౌండ్లోకి ఉంటుంది, అక్కడ పెట్టుకొని తింటారు. భోజనం తిని 2:30కి వస్తుంది, 2:35 గంటలు వస్తుంది. 10-15 నిమిషాల్లో తినేసి 2:45కి బయలుదేరుతాడు. అక్కడికి వస్తాడు 2:40కి అట్లా వచ్చి 5 నిమిషాలు స్టాప్లో పెడతాడు. వెంటనే 5 నిమిషాల్లో బయలుదేరుతాడు. టైం చూస్తే 3:13 అయింది, 2 నిమిషాలు. అంత లోపల జనరేటర్ చేంజ్ గురించి అట్లా అన్నాడు. అంటే బస్సు వస్తుంది. ఏ బస్సు? మేము ఎక్కే బస్సే వస్తుంది. ఎక్కడ వస్తుంది? బస్ స్టాండ్ డిపో నుంచి వస్తుంది. వచ్చింది. వాళ్ళు డైరెక్ట్ స్టాప్ పడింది. మేము పరిగెడితే వాళ్ళు తీసుకుని వచ్చి భోజనం ఎక్కడ తింటారో అక్కడ వెహికల్ పెట్టారు. లోపలికి వెళ్ళిన తర్వాత పక్కకి పెట్టారు. గబగబా తింటారు. మేము లోపలికి వాళ్ళు తింటుంటే లోపలికి వెళ్ళాం. బయట ఉంటే చూసి 2 సార్లు ఎక్కండి అన్నారు. మేము లోపలికి వెళ్తే కండక్టర్ గారు లేట్ అయింది ఈరోజు అంటే, ఏమో సార్ బస్సు లోపలికి బస్ స్టాండ్ లోపలికి వస్తున్నాం, టైంకి వచ్చినాం, కానీ లోపలికి వస్తుంటే ఇప్పుడు కూడా శబ్దం వచ్చింది బండికి, అందుకు డిపోలో పోయి చూపించుకున్నాం. అన్ని చెక్ చేస్తే ఏం లేదు, చెక్ చేయించుకొని బయటకు వచ్చినాం. దేవుడు మహాకృప. హల్లెలూయా. దేవుడు ఆపేశాడు. పురిపోయినటువంటి దేవుడు బిడ్డలారా, దేవుడి సన్నిధిలో విశ్వసించినప్పుడు దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడిగా సాధ్యమనంటే ఏమీ. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. నీ సమస్యకు తగిన విశ్వాసాన్ని పెంపొందించుకొని దేవుని యొక్క లేఖనాల్లో ఉన్న ఆ వాక్యాన్ని తీసుకొని నమ్మగలిగితే ప్రియమైనటువంటి దేవుడు అద్భుతాలు చేయగలిగాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఈరోజు అందుకే మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అద్భుతాలు చేయగలరా లేదా? ఏం చేశాడు దేవుడు? అమ్మా, దేవుడు ఏమో అద్భుతాలు చేశాడు. గట్టిగా పడిపోయి వినపడేవాడు. ఏం చేశాడమ్మా? నీటిని ద్రాక్షారసంగా చేశాడు. ఇంకా మారాన్ని మధురంగా చేశాడు. గుడ్డివానికి చూపునిచ్చాడు. తలాపోటి చెప్పండి, ఏం చేశాడమ్మా? ఆకాశము సముద్రానికి ఎల్లలు బిగించాడు. నీళ్ళు ఎక్కడికి పోకుండా సముద్రానికి ఎల్లలు బిగించాడు. ఇంకా ఎడారిలో నీళ్ళు బుగ్గలు ఉండించాడు. తలాపోటి చెప్పండి. అన్ని నువ్వే అనుకోండి. చనిపోయిన యాయురు వార్తలు లేవు. కవితగా ఏం చేశాడు? మీ ఇంటికి వచ్చినాడా? దేవుడు రోడ్లు వేసినాడు. మనకి రోడ్లు వేసామని వాళ్ళు నీళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకున్నారు.
తీసుకున్నారేమో నాయన మీరంతా తీసుకోమాకండి. దేవుని బిడ్డలు ఏమా నిజాయితీగా ప్రార్థన చేసుకొని ఎవరి బిడ్డల్లో అడుగుతామాట ప్రార్థన చేసుకుని ఒకటి అంతే. డబ్బులకు మాత్రం చెప్పండి. రోడ్లు వేసేది ఎవరమ్మా వేసేది? తమిదంగా చూస్తున్నాడు. యేసు ప్రభు ఎర్ర సముద్రం 2 పాయలు చేసి మంచి రోడ్డు వేసినాడు. 1,00,000 మంది నడిపి పొలాన్ని ఎవరు వేసేది? పొలాన్ని ఎవరు వేసేది? వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రసంగి గ్రంథంలో చదవండి. రాజుల్ని నాయకుల్ని ప్రభుత్వాన్ని ఏర్పరిచేది ఎవరన్నా? మీరు రాత్రి వచ్చేసేసి ఏం చేశారో మాకు తెలియదు. మేము మిస్టిక్కి పోయితే మమ్మల్ని చూసి పరిగెడుతున్నారు అటు అవునా? మనం మేము మిస్టిక్కి పోయితే మిస్టిక్కి పోయితే వచ్చినాం. అక్కడ ఏదో చేస్తున్నాం, ఏదో పంచుతున్నారు లేదా మమ్మల్ని చూసి డిస్పాస్ అంటున్నారు. ఏంద్ర పస్పాస్ అంటున్నారు ఆయన అంటే ఏంటో డబ్బులు పంచుతున్నారు. తర్వాత మమ్మల్ని చూసి మాట్లాడికి వస్తారు. డబ్బులు అయితే నేను చొక్క వేసుకుని దుబ్బ వేసుకున్నాను. నేను నాయకుడు వచ్చినట్టు వస్తాను మాట్లాడితే అరే పొరపాట్లు వస్తుంది కదా ఈ రోజు అని చెప్పి తీసుకోమాగండి. దేవుని బిడ్డలు ఇప్పుడే దేవుని బిడ్డలు అనేటువంటి విషయాన్ని తెలిసింది. అందులో మనకు దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి దాన్ని ఉపయోగించుకోవడం, చక్కగా ప్రార్థన చేసుకొని మీకు ఎవరికైనా ఏ వేళ చూసినా అలా కోటి అలలుయా. కానీ మణిపూర్ని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మణిపూర్ సంఘటన గుర్తుపెట్టుకొని మీరు ఓటేయాలి. మణిపూర్ సంఘటన క్రైస్తవుల మీద దాడి జరుగుతున్నటువంటి కొన్ని ప్రభుత్వాలను బట్టి మణిపూర్ ప్రాంతంలో క్రైస్తవుల మీద దాడి జరిగింది. దాన్ని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుడు సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమేది ఏంటి లేదు. సమస్తము సాధ్యము చేయగలిగినటువంటి దేవుడు. అందుకే ఈరోజు మన విశ్వాసం ఏంటంటే నీ సమస్య కంటే నీ విశ్వాసం ఎక్కువ ఉండాలి. ఆర్థిక దారిద్ర్యత ఉందా? నా దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన ఐశ్వర్యంలో నా ప్రతి అవసరాలు తీర్చగలడు. నాకున్న అప్పులన్నీ తీర్చి నేను ఆర్థికంగా దీవించి వర్ధింప చేయగలడు. నాకున్న అనారోగ్యాన్ని నుంచి విడిపించి ఆరోగ్యములతో నింపగలిగిన దేవుడు, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు అని దేవుడి సన్నిధిలో మనం విశ్వాసం ఉంచగలగాలి. నాకున్నటువంటి ప్రతి పరిస్థితులు అనుకూలంగా ఉంటుండగా నా దేవుడు సమస్తాన్ని అనుకూలపరచగలిగిన దేవుడు. అసమాధానకరమైన స్థితిని తీసివేసి సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఆమేన్. అందరి చేతులు చెప్పడం సార్. ఆ దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. అందుకు కొట్లాడమాకండి. ఏమా ఎవరో కామకి నాకు ఇయ్యలేదు, మా ఇంట్లో 4 ఉన్నారు ఇయ్యలే అని చెప్పి రోడ్డుకు వచ్చి కొట్లాడుతుందట. అలా పర్సన్ ఇస్తే ఇప్పించుకున్నా కొట్లాడకుండా మళ్ళీ ఇట్లా అడిగినా అడుగుతారు మీరు. ఆమేన్. దేవుడు నమ్ముకోక ముందు వేరే, దేవుడు నమ్ముకున్నాం అయిపోయాం. ప్రభు నమ్ముకున్నాం, దేవుడు బిడ్డలము. కనుక నీతి న్యాయము ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రభుత్వం ఇస్తాం. మేమంతా అదే ప్రార్థన చేస్తాం. అందరం కలిసి చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తాం. ప్రభు మా రాష్ట్రంలో, మా దేశంలో మీరు ఎవరిని నిలబెట్టాలంటే వాళ్ళు నిలబెట్టారు. మనం ఎవరు తరపునా? మీరు ఎవరు తరపునామా? ఎవరు తరపునమ్మా? ఎవరు తరపునా? ఇక్కడ గ్రీన్ అతికించినామని మరి వేరే ఏదైనా అనుకునేరు. మళ్ళా ఏమా గ్రీన్ పెట్టినామని ఒక్కొక్క కలర్, ఎల్లో పెడితే ఒక కలర్, గ్రీన్ పెడితే ఒక కలర్ అనుకునేరు. మనం అంతా ఎవరు పార్టీ మీరంతా? నేనైతే ఏసే పార్టీ. ప్రార్థన చేయడమే ప్రభావం. మంచి నాయకులు ప్రభుత్వాలు నిలబెట్టారు. ఎవరు నిలబడినా అది ఏం జరగాలంటే ప్రజల క్షేమం జరగాలి, నిరుద్యోగ సమస్య నుంచి విడిపించబడాలి, అందరికీ ప్రజలందరికీ క్షేమం కలగాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలి. ఇది మనం కోరుకోవాల్సింది. అంతే. క్రైస్తవులుగా మనం ప్రార్థన చేయగలిగాలి. దేవుడు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచు, చనిపోయిన వాడు కూడా తిరిగి లేస్తాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు నీ సమస్య కంటే విశ్వాసం అధికమవుతుంది అంటే ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా మీరు గమనించాలి. నా దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు అని నువ్వు విశ్వసించగలిగి, నా దేవుడిగా సాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యమేని నువ్వు నమ్మితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. అది తనపోసుకోగలగాలి. దేవుడి కార్యాలను పదే
మరియ గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు తల్లి గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవదూత వచ్చి చెప్పిన మాటలు ఏం చేసిందంట, తలపోసుకుందంట. ఎందుకు? ఆ లోటు పరిస్థితులు, అక్కడ ఉన్న పరిస్థితులు బాలేవు కనుక నా విశ్వాసం చెదరైపోతుంది, దేవుడి కార్యాన్ని అనుభవించలేవు కనుక దేవుడి కార్యం నా జీవితంలో జరగాలంటే విశ్వాసాన్ని కూడగట్టుకోవాలి. ఆ విశ్వాసం ఎలా అభివృద్ధి చెందుతుందంటే, దేవుడు చెప్పిన పదే పదే ఆ మాటని తలపోసుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం వల్ల. ఈరోజు అందుకే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే, నీ జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి పొందాలంటే విశ్వాసాన్ని కూడా కట్టాలి. దేవుని ప్రార్థించడమే, అడగడమే కాదు, నువ్వు విశ్వాసం ఉంచగలగాలి. ఇప్పుడు దేవుడు వచ్చి వీళ్ళు అడిగారు కానీ వీళ్ళలో విశ్వాసము బలహీనపడింది. అందుకే దేవుడు నా ఎందుకు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినా తిరిగి మృతి తుల్యమైనది, మోడి వారిపోయినవన్నీ కూడా మరలా జీవంతో కూడినగా మార్చబడుతుంది, మరలా తిరిగి మోడి వారిని చిగురింప చేయబడుతుంది. నా ఎందుకు విశ్వాసం ఉంచుతే, నా ఎందుకు నమ్మిక ఉంచండి అని దేవుడు. అందుకే ప్రియులు మనం ఏం కోరుకుంటున్నాడంటే విశ్వాసం ఉంచడం నేర్చుకోగలగాలి. అందుకే దేవుడు చేసిన అద్భుతాలు అన్నింటినీ తలపోసుకొని, అనారోగ్యం ఉందా దేవుడు ఎవరు స్వస్థపరచడం వాటి అన్నింటినీ తలపోసుకొని, దారిద్ర్యం ఉందా ఆర్థిక స్థితి నుంచి దేవుడు ఏ స్థితి నుంచి దేవుడు లేవనెత్తడం, సరిగా మనం నడిపింపబడలేకపోతున్నావా భక్తులు ఏ విధంగా నడిపించడం వాటిని తలపోసుకోండి. దేవుడి లేఖనాల్లో నుంచి తీసుకుని వాటిని మీరు పదే పదే వాటిని తలపోసుకోగలిగితే, జ్ఞాపకం చేసుకోగలిగితే నీ విశ్వాసం కూడు కట్టడం ప్రారంభిస్తుంది. ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే, నీ సమస్య కంటే అధికమైన విశ్వాసం ఉండగలిగితేనే ఆ సమస్య నుంచి బయటపడతాం. హల్లెలూయా. ఈరోజు అందుకే ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా, మొదటిది దేవుడిని అడగాలి, రెండోది దేవుని యందు విశ్వాసం ఉంచడం నేర్చుకోగలరు. సమస్యలు చూడదు, సమస్యలు చూసిన వారికి దాంట్లో నుంచి బయటపడదు. సమస్యలు కాదు, దేవుని వైపు చూడు. దేవుడి వైపు చూసి నువ్వు అడిగి దేవుడి వైపు చూస్తూనే ఉండు, ఆ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. మూడవదిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించవద్దు. యోహాను సువార్త 13:11 అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినని. మొదటిది దేవుడిని అడగాలి, రెండవది వచ్చి దేవుని యందు విశ్వాసం ఉంచాలి, మూడవది దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలి. చూడండి, దేవుడు అక్కడ వాళ్ళకి అప్పటి కాలానికి ఇప్పుడు కాలానికి దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని నేర్పుతున్నాడు. ప్రియమైన మనం కోరిపోయిన వాటి నుంచి దేవుడి దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలన్నా, మన జీవితంలో ఏదైనా కోరిపోయిన వారిని వెన్న తిరిగి పొందుకోవాలన్నా ఈ విధానాన్ని మనం నేర్చుకోవాలి. మొదటిది దేవుడిని అడగాలంటే ప్రార్థన చేయాలి. రెండోది ఆ ప్రార్థనకు విశ్వాసంతో ఉండాలి, విశ్వసించాలి, దేవుడు చేస్తాడు, వచ్చాలి, దేవుడికి అసాధ్యమేదండి ఏమీ లేదని. మూడోది దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇక్కడ చూడండి, దేవుడు అక్కడ చేస్తున్న పని ఏంటంటే ప్రార్థన చేయడంలా. అక్కడ మార్త మరియు ఊరు బయటికి వచ్చారు, వచ్చిన తర్వాత లాజర్ని ఎక్కడ కూర్చారు అంటే రామప్రభుని చూపిస్తామని చెప్పి సమాధితోటకు తీసుకెళ్ళారు. అప్పటి కాలంలో గుహలో పెట్టేవారు, గుహలో పెట్టి రాళ్ళను పొర్లించేవారు. యేసు ప్రభు కూడా అదే చేసింది. ఓ రాయి బండను పొర్లించారు, ఒక 5-6 మంది కలిసి దాన్ని పొర్లిస్తే తప్ప అది పొరలేదు, అది పొర్లించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాయి తీయండి అన్నాడు. రాయి ప్రభు ఏంటి ప్రభు అసలు 4 రోజులైంది నేను వాడు చనిపోయి ఈ రోజుకి వాడు వాసన వస్తుంటే ఎందుకులే ప్రభు అంటే దేవుడు అప్పుడే ఆ మాట అనేది, నా ఎందుకు విశ్వాసం నుంచి వాడు చనిపోయినా తిరిగి లేస్తాడు అనే మాటను చెప్పాడు. ప్రభు చెప్పిన తర్వాత అక్కడ ఆ రాయిని పొర్లించండి అనేదమ్మనే ఎత్తికేయండి మార్తమ్మ ఎదురమ్మ చెల్లింపుకుంటుందా ఈ మెతికి ఒకరు వచ్చిననుకుంటారా. ఈ 7వ టర్మ్లో నంబర్ 1 ఎవరు? స్త్రీ. మామూలు కాదు, యేసు ప్రభుని ఏడిపించారు. మీరు బైబిల్ చదువుతుంది, వాళ్ళ ఏడుపు ఎంత తీరానికి చేరిందంటే వీళ్ళందరూ ఏడిస్తే వచ్చిన యూదులందరూ కూడా అందరూ స్త్రీలందరూ కలిసి ఏడుస్తుంటే వాళ్ళ వేదన్ని చూశాడు. చూసి ప్రభు కూడా దుఃఖమై లోపల ఏడ్చాట. బైబిల్లో ఉంటుంది. అంత మామూలు మనుషులు కాదు మీరు ఏసులమే కాక ఇంటర్లంతా ఏడిస్తారు మీరు. ఆ ప్రభుకి దుఃఖం ఎక్కువైపోయి లోపల దుఃఖం ఎక్కువైపోయి ప్రభు కూడా ఏడుస్తే అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నాడు, అరే ఆ కుటుంబం అన్న లాజర్ అన్న ప్రభుకి ఎంత ఇష్టమో ప్రభునే ఏడు చేశాడు అని.
ప్రభు నిజంగా బైబిల్ అక్కడ అన్నాడు, చదివి నువ్వు ప్రేమించిన లాజరు రోగి ఉన్నాడు అని రాయబడి. అంటే దేవుడికి లాజర్ అంటే చాలా ఇష్టం, అందుకు కూడా ప్రభుకి కన్నీళ్ళు వచ్చాయి అక్కడ. బైబిల్ ఏడ్చిన సందర్భాల్లో అదొకటి. యేసు ప్రభు లాజర్ చనిపోయినప్పుడు దుఃఖపడి. ప్రీమియం దేవుడిగారా ఇక్కడ మీరు చూడాలి, మీరు గమనించాలి. నాకు కొన్ని సందర్భాలు మీరు చదివినప్పుడు గుర్తొస్తాయి. ఎప్పుడైనా చనిపోయిన వాళ్ళు అక్కడికి పోయినప్పుడు నాకు అక్కడ పోతాను, వెంటనే అక్కడి నుంచి వస్తా. అంటే ఈ ఇన్సిడెంట్ కనపడుతున్నది. మీరు చూడండి, ఎప్పుడన్నా ఎవరో చనిపోయినప్పుడు కానీ మన కనుక ఊరికే చెప్తున్నా, జరిగే సందర్భం ఎవరిని క్రిటిసైజ్ చేయడం వాళ్ళు అప్పటికి మౌనం ఉంటారు. ఎవరైనా కానీ వచ్చారన్నాడు సినిమా అని ఎత్తితే అందరినీ తింటారు, అని ఏడుస్తారు. మళ్ళీ ఉన్నటువంటి సైలెంట్ అవుతారు కదా. మళ్ళీ కాసేపు ఎవరో కోసం ఎత్తితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సేమ్ నేను ఆ సిచ్యువేషన్ నేను ఇక్కడ చదువుతుంటే అరే అక్కడ అట్లాంటి సందర్భాలు జరుగుతూ వస్తున్నాయి. అది కానీ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మరియ స్టార్ట్ చేయగానే మార్త స్టార్ట్ చేసింది. మార్త స్టార్ట్ చేయగానే వచ్చిన వారంతా ఆత్మీయులందరూ ఏడవడం ప్రారంభించారు, బాగా శోకాలు పెడుతున్నారు. ప్రభుకి అది దుఃఖం అయిపోయింది. ప్రభు కూడా ఏం చేశాడు, ప్రభు కూడా మనసులో ఉంది తన ప్రేమించిన లాజర్ తెలియని ఆ దుఃఖంతో లాజర్ కూడా కొద్దిగా ఏం చేశాడు. యేసు ప్రభు ఏం చేసిన తర్వాత ప్రభు అక్కడ చేసిన ఒక అద్భుతమైనటువంటి విషయం చూడండి. ప్రభు నా మోకరించి ప్రభు అంటాడు, ప్రభు నా మనవి ఆలకించినందుకు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా మనవి ఆలకించి చనిపోయిన లాజరు మీరు తిరిగి లేపుతున్నందుకు నీకు కృతజ్ఞత, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యోహాను ఆ ఒక్క మాటతో ముగించాడు. దేవుడు నా మనవి ఆలకించుచున్నందుకు నీకు స్తోత్రం, కృతజ్ఞత, స్తోత్రం, ఆ ఒక్క మాటతోనే. కానీ దేవుడు అక్కడ ఆ మాటలు చెబుతున్నటువంటి మాటలు చూడండి. అంటే ఇక్కడ మీరు గమనించాలి, కన్ఫెషన్ నిర్ధారణ చేస్తున్నాడు దేవుడు, నిర్ధారణ చేస్తున్నాడు. దేవుడు ఇక్కడ చూడండి, మొదటిది అడగాలి, రెండవది విశ్వసించాలి, మూడవది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలి. దేవుడు అంటాడు, నా మనవి ఆలకించినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. అంటే దేవుడు అక్కడ ప్రార్థన చేశాడా? ప్రార్థన చేయలే. దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడంటే దేవుడికి ముందే తెలుసు లాజరు చనిపోయినాడు. దేవుడు ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. ఆ సహవాసంలో ఉన్న వారందరి కోసం ప్రార్థన, లాజరు కొరకు కూడా ప్రార్థన చేశాడు. ప్రభు లాజరు చనిపోయాడు, మీరు తిరిగి లేపుతున్నాడు, నీకు స్తోత్రాలని రాత్రి అంతా కూడా ప్రార్థన చేశాడు. అందుకే అక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయడంలే, ప్రియమైనటువంటి దేవుడు అక్కడ ఏం చేస్తుంటే స్తోత్రాలు చెప్తాడు, కృతజ్ఞత స్తోత్రాలు చెప్తున్నాడు. నువ్వు నా మనవి ఆలకించిన నా ప్రార్థన నేను ఆలకించినందుకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుడు, ఆ ప్రార్థన యొక్క రహస్యం ఇక్కడే. ప్రార్థనకు జవాబు రావడానికి, మనం తిరిగి పొందుకోవడానికి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి జవాబు దేవుడు పెట్టాడు. ప్రియమైన, అందుకే ప్రార్థన చేసి ముగించి వెంటనే లేయడం కాదండి. ప్రియమైనటువంటి విశ్వాసముతో ప్రార్థనకి కృతజ్ఞత మధ్యలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండు చక్రాలకు ఆ ఇరుసు మధ్యలో ఏ విధంగా అయితే ఇరుసు ఎంత ప్రాముఖ్యమో విశ్వాసం కూడా అంత ప్రాముఖ్యమైంది. నీ ప్రార్థనకి, నీ యొక్క కన్ఫెషన్కి విశ్వాసం చాలు. నువ్వు ప్రార్థన చేస్తున్నావో విశ్వాసం ఉండాలి, కన్ఫెషన్ చేస్తున్నావో నీకు విశ్వాసము ఖచ్చితంగా ఉండగలగాలి. ప్రభు ఆ పాఠాన్ని అక్కడ వారికి నేర్పుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు అందుకే మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రార్థన చేసిన తర్వాత మీరు ఏమైతే ప్రార్థన చేస్తారో, ఏదైతే విశ్వాసం ఉంచారో దాన్ని బట్టి స్తోత్రాలు చెప్పాలి. మీరు మీ కుటుంబం కోసం ప్రార్థన చేశారా, నీ జీవితం కోసం ప్రార్థన చేసావా, మీ పిల్లల కోసం ప్రార్థన చేశారా, నీ ఆర్థిక విషయాల కోసం ప్రార్థన చేసావా, దేని కోసం ప్రార్థన చేసావో దాన్ని విశ్వసించి ప్రార్థన చేయి. విశ్వసించిన దాన్ని, ప్రార్థించిన దాన్ని బట్టి నువ్వు స్తోత్రాలు చెప్పడం నేర్చుకోగలగాలి. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుడులా చాలా మంది సంఘం అందరం కూడా ఆ విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఎంతమంది చెప్తారు ప్రార్థన అయిపోయిన తర్వాత స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్తారు, స్తోత్రాలు చెప్తారు. ఒక చిన్న మాట ఏంటంటే స్తోత్రం మీరు అందరూ చెప్తారు. మీరు హృదయంలో నమ్మి, కొంచెం హృదయంలో నమ్మి విశ్వసించాలి. హృదయంలో నమ్మి, కొంచెం హృదయంలో నమ్మి, హృదయంలో నమ్మి, హృదయంలో నమ్మి, హృదయంలో నమ్మి, హృదయంలో నమ్మి, నోటితో పలకాలి. హృదయంలో నమ్మి, నోటితో పలకాలి. హృదయంలో నమ్మి, హృదయంలో నమ్మి విశ్వసించాక హృదయంలో నమ్మి పలకాలి.
ప్రైజ్ హల్లెలూయా. హృదయంలో నమ్మి నోటితో పలకాలి. హృదయంలో నమ్మి నోటితో పలకాలి. అప్పుడు ఏమొస్తుందంట? కొంచెం ఏమొస్తుందంట? ఏమొస్తుందంట? మైమొస్తుంది. ఓకే, మీకు అంటే ఏమంటే మీకు తెలిసింది చెప్పేసి విశ్వాసం వస్తుంది. ఓకే, అంటే నేనేమంటే ఒక చిన్న టెస్ట్ అంతే, యూనిట్ టెస్ట్ వల్ల పబ్లిక్ టెస్ట్ కాదు. ఏంటంట కొంచెం విశ్వసించి కొడితే పలకడం స్వస్థత వస్తుంది. వాక్యం పెట్టుకుందా అతనే డైరెక్ట్గా అవుతాడు. ఏది విశ్వసిస్తూ అదే జరుగుతుంది. రక్షణ విడుదల ఆశీర్వాదం. రక్షణ ఆశీర్వాదం సేమ్ టు సేమ్ గొర్రె తిరుగుతుంది, అన్ని గొర్రె తిరుగుతుంది. బ్లెస్సింగ్స్ విడుదల ఆశీర్వాదం. హల్లెలూయా. అప్పుడు రేపులా విశ్వాసం అధికమవుతుంది. హృదయంలో నమ్మి నోటితో పలకడం వల్ల దేవుని సహాయం అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఓకే, నేను చెప్పింది ఇలా కరెక్టే. ఏంటంటే బైబిల్లో ఉంటుంది, హృదయంలో నమ్మి నోటితో పలకడం వల్ల రక్షణ కలుగుతుందని. ఆ రక్షణ అనేటువంటి మాటను తర్జుమా బైబిల్లో చూసుకుంటూ పోతే నీకు విడుదల కలుగుతుంది, మేలు కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది. ఎప్పుడు హృదయంలో నమ్మి నోటితో పలకడం వల్ల. ఓకేనా? కొన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. జీవ మరణములు కొంచెం అలా ఇవన్నీ పెడుతున్నామంటే మేము ప్రిపేర్ చేస్తాం కదా. జీవ మరణములు కొంచెం ఏది జీవమరణం? నాలుక వశం. జీవమరణములు నాలుక వశం. దాని తర్వాత జీవమరణములు దాన్ని తృప్తి పడవాడు, ప్రీతి పడవాడు, వాటి ఫలమును పూజిస్తాడు. సరిగ్గా పని. జీవమరణములు అమ్మా బ్రదర్స్, జీవమరణములు హల్లెలూయా. లేట్ వస్తుంటే మిస్ అయిపోతున్నాం కదా. జీవమరణములు నాలుక వశం ప్రీతి కలిగిన వాడు దాని ఫలములను భుజించును. అంటే ఫలాన్ని చూస్తాడు, డైరెక్ట్గా చూస్తాడు. జీవమరణములు నాలుక వశము ప్రీతి కలిగిన వాడు వాటి ఫలములను తింటాడు, భుజిస్తాడు, చూస్తాడు. వెంటనే జవాబానికి అందుతుంది. అంటే హృదయంలో నమ్మి నోటితో పలకటం వల్ల వెంటనే దేవుని కార్యాలను చూస్తావు అని వాక్యాలు చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. అందుకే దేవుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏంటంటే అలా హృదయంలో నమ్మి నోటితో పలికితే ప్రభు నా ప్రార్థన మీద ఆలోచించారు, రాత్రి ప్రార్థన చేశాడు. కానీ ఇక్కడ ఉదయం దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు అంటాడు, అయ్యా నువ్వు నా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞత స్తోత్రములు. నేను ఏమైతే ప్రార్థన చేసిన వాటిని ఊహించిన వాటి కంటే అత్యధికమైన జవాబులు నేను పొందుతున్నాను, నీకు స్తోత్రములు. హృదయంలో నమ్మి నోటితో పలుకుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అందుకే మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హృదయంలో నమ్మి నోటితో పలకటం చేయగలగాలి. అందుకే ప్రార్థన చేసిన వెంటనే అన్ని విషయాలు అమ్మా మీరు స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. ఈ మధ్యలో నాకు వచ్చిన ఒక చిన్న కంప్లైంట్ అంటే గ్రూప్ ప్రేయర్లో ఆ పర్సనల్ ప్రేయర్స్లో చాలా మంది చాలా వేగంగా ప్రార్థన చేస్తున్నారట, బుల్లెట్ ట్రైన్ లాగా. ఈ మధ్యలో బుల్లెట్ ట్రైన్ వీడు కనిపెట్టాం కదా, సూపర్ వెళ్ళిపోతుంది. ఒకటి ప్రార్థన చూసి చూస్తారు, అవి అయిపోయింది. ఇంత ఫాస్ట్ అసలు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మీ పేర్లు వచ్చారు. సోదరులు చెప్పిన సోదరులు నేను ఏదో ఒక సందర్భంలో ఏమంటా అంటే
ఫాస్టింగ్ ప్రేయర్ అప్పుడు మనకు దొరికేది ఒక అర్ధ గంటనే శనివారం రోజు మోసపడతామా స్తోత్రాలు చెప్పినప్పుడు చూసుకొని చెప్పడమ్మా అంటే స్తోత్రం వస్తూనే ఉంటుంది. అన్నిటికీ స్తోత్రాలు చెప్తుంటారు. అప్పుడు నాకు కోపం వచ్చి ఏమన్నా అంటే ఉండేది అర్ధ గంట ఒక ప్రార్థన చేస్తే మీరు ప్రార్థనలో ఒక 5 నిమిషాలు చేస్తే మీరు స్తోత్రాలు కూడా 5 నిమిషాలు చెప్తే ఎట్లా 2-3 నిమిషాల్లో ముగించండి అని చెప్పేసి ఓవరాల్గా చెప్పండి అంట. ఎప్పుడు ఇప్పుడు శనివారం రోజు ఇప్పుడు ఆన్లైన్ పేరు కానీ ప్రేయర్ డే దొరికింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? టైం ఎక్కువ ఉంటుంది. అప్పుడు కూడా సొంతంగా ఆయన అయిపోయింది ఆయన ముగించేసింటారు. నేను టైం ఉందమ్మా మరి చెప్పండి నిదానంగా అంటే అట్టే అలవాటు పడిటారు. ఇక ఎప్పుడైనా గ్రూప్ జరిగిన పిల్లలు కానీ బ్రదర్స్ కానీ నాకు ఆ ప్రార్థన చేసినప్పుడు చూస్తే ఎంత వేగంగా పోతుంటే సోదరు ఎవరు నేను అక్కడికి పొందుతున్నారేమో అన్నాడు. అందుకే సమయోచితమైన జ్ఞానం కావాలంటే మంచిది. అంటే ఎప్పుడు ఎలా చేయాలి ఏం కదా. ఇప్పుడు ఫ్రీడమ్ దొరికిందే అవును. ఇప్పుడు ట్రైన్ వెళ్ళిపోతుంది, అందరూ కలిసి ట్రైన్ చేసుకుని ట్రైన్ చదువుతుంది. స్తోత్రం ఆయన మమ్మల్ని అందరినీ ట్రైన్ కాడికి తీసుకొచ్చి పోతుంది, అది ట్రైన్ పోతుంది. అప్పుడు నీకు స్తోత్రం మమ్మల్ని అందరూ కాబట్టి ట్రైన్ ఎక్కినట్టు మీ సాయంత్రం ఎక్కాలి ఆమె చెప్పింది. అప్పుడు ట్రైన్ పోతున్నప్పుడు నిలబడి నీకు స్తోత్రం చిన్నదండి. మనం అదిగా సమయోచితమైన జ్ఞానం కావాలి. ఎగ్జామ్ సెంటర్ పోయినప్పుడు ఎగ్జామ్ పేపర్ మీద చేపెట్టి స్తోత్రం టీచర్ వస్తుంది ఏం చేస్తున్నాం. ఇప్పుడు ఆడ కూర్చున్నామా ప్రార్థన చేయటమా, రాత్రి ప్రార్థన చేసుకొని ఉదయం పోయినప్పుడు ఏం చేసుకో అక్కడ పోయిన తర్వాత థ్యాంక్ యూ లార్డ్ మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఎగ్జామ్లో మీ సాయం దయచేసి చక్కగా రాయించండి ఏసునామమున అడుగుతున్నాం తండ్రి అని చెప్పి అయిపోయి అయిపోయింది. ఎగ్జామ్ రాయండి. ఉండేదే టైం ఎంత? మనం చదివేదే ఆడానికి చదువుతాం. కొంచెం చదివేది లోపల 3/4 గంట అవుతుంది. అక్కడ మళ్ళీ నువ్వు ప్రార్థన పెడితే ఆమేన్ హల్లెలూయా. సమయోచితమైన జ్ఞానం. అందుకే బుల్లెట్ ట్రైన్లు మానండి. ఏమో దేశానికి మంచిదే లేండి. మనకు కావాల్సింది ఏంటంటే బుల్లెట్ ట్రైన్ అంత ప్రార్థన అవుతుంది మనకి. మనకు మామూలు ట్రైన్ సార్. అందుకే ప్రార్థన చేసినప్పుడు చాలా స్పష్టంగా దేవుడు చెప్పినట్లుగా స్పష్టంగా స్తోత్రాలు చెప్పండి. సమయోచితంగా సమయానుకూలంగా అప్పుడు దాన్ని అలా ఉపయోగించండి. ప్రియమైన దేవుడు చెప్తున్నాడు కన్ఫెషన్ నిర్ధారణ చేస్తున్నాడు, స్తోత్రాలు చెప్తున్నాడు. అందుకే ప్రార్థన చేసిన తర్వాత కొన్ని సమయం ఇంట్లో అయితే 12 అయిపోయినా 12 ముగించేసారా అయిపోయినా ప్రార్థన కూర్చున్నావు ప్రశాంతంగా టైం ఉందా నెమ్మదిగా అన్నిటి ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి దేవుడికి స్తోత్రాలు చెప్పండి. కన్ఫెషన్ చేయండి. అది ఆశీర్వాదకరంగా మార్చబడదు. మనం ఏవైతే పొందుకోవాలో దేవుని సన్నిధిలో విశ్వసించామో వాటన్నింటినీ మనం పొందుకోగలుగుతామట. దేవుడు ఆ మాట చేసిన తర్వాతనే లాజరు తిరిగి లేచినట్లుగా అక్కడ బైబిల్ గ్రంథస్థం చేయబడి. మేము సువార్త కూడికలకు వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో ఇది జరిగిందండి. సువార్త కూడికలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఏర్పాటు చేసాం. అన్ని ఏర్పాటు చేసిన తర్వాత చిన్న చినుకులు పడ్డ ప్రారంభించి సౌండ్ సిస్టమ్ మీద వాటిని కప్పేసేసి ప్రే చేయడం అందరూ. అప్పటికే అందరినీ ప్రే చేస్తున్నారు. వర్షం ఆగిపోయినట్లు ప్రార్థన చేయండి. కొద్దిసేపు ప్రార్థన చేస్తున్నా కదా కొంచెం వర్షం ఎక్కువైంది. అమ్మ ఇంకా ఏసునామమున అడుగుతున్నాం తండ్రి ఆమేనని స్తోత్రాలు చెప్పండి అంటే ఇంకా వెంటనే ప్రభా మీరు ప్రార్థన ఆలకించిన అత్యధిక జవాబులు ఇస్తుంది ఏసునామమున అడుగుతున్నాం తండ్రి ఆమేనని వెంటనే చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తుంటే గట్టిగా అనమాట. అమ్మ స్తోత్రాలు గట్టిగా చెప్పండి అంటే స్తోత్రం ప్రభా మా ప్రార్థన ఆలకించారు. ఈ ప్రాంతాన్ని మీరు స్వాధీనపరుచుకున్నారు. నీకు స్తోత్రం. ఈ ప్రాంతం పట్ల మీకు శకిన మేఘాన్నట్టుగా ఉంచారు. వర్షాన్ని ఆపివేశారు. నీకు స్తోత్రం అని చెప్తున్నారు. వర్షం ఆగిపోయింది. ఇలా చాలా సందర్భాల్లో జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు కార్యాలు చేయగలడని నువ్వు విశ్వసించడమే కాదు నమ్మి పలికినప్పుడు వెంటనే దేవుడు కార్యాలు దేవుడు చూడగలుగుతాం. అందుకే దేవుడు పదే మార్త మరి చెప్తున్నాడు ఏంటంటే నా యందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీరు ఇప్పుడే దేవుడిని అడిగినట్లయితే మీరు ఏం చూస్తారంటే ఇప్పుడే కళ్ళారా దేవుడి కార్యాలు మీరు చూస్తారు. అందుకే స్తోత్రాలు చెప్పాలి. కొందరు ఒక ఆయన అన్నాడు యూట్యూబ్లో ఏమనంటే అద్భుతాల మీద ఆది అపోస్తుల కార్యాల మీద ఆగిపోయాయి, ఇప్పుడు అద్భుతాలు లేవు అని. నేను అంటాను నువ్వు దేని నమ్మేవు? దేవుడు అద్భుతాలు చేయడు. అద్భుతాలు అప్పటికే ఆగిపోయినా నువ్వు నమ్మేవు. మేమేం నమ్ముతున్నాము? మా దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు.
నా దేవుడు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అందుకే మేము ప్రార్థన చేసి పదే పదే స్తోత్రాలు. హల్లెలూయా. అందుకే స్తోత్రాలు చెప్పేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. అందుకే కొంతమంది ఎట్లా మీ స్తోత్రాలు ఏ పొరపాటుగా వినపడు, అదే చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. మీరు ఇంట్లో కూర్చుంటే ఇంట్లో మీ పరిధిలో వరకు నీకు వినపడేటట్టుగా స్తోత్రాలు చెప్పాలి. స్తోత్రం 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 చెప్పండి. అందరూ చేతులు ఎత్తి. మీరు స్తోత్రాలు చెప్పేటప్పుడు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ హృదయంలో మీ నోటితో పలకడం వల్ల నాకేమొచ్చింది? విడుదల, ఆశీర్వాదం వచ్చింది, రక్షణ వచ్చింది, మేలు కలుగుతుంది. జీవమరణములు 4వ విషయం, ప్రీతి కలిగిన వాడు వాటిని పూజిస్తాడు, వాటిని పొందుకుంటాడు అని వాక్యం చెప్తుంది. కనుక నేను అన్ని స్తోత్రాలు చెప్పాలి. ఇలా మేము ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు, ఎన్నో మహిమ కలిగిన కార్యాలు కళ్ళారా చూడగలిగాం. ఎందుకంటే హృదయంలో నమ్మి నోటితో పలకడం వల్ల, ఇలా స్తోత్రాలు చెప్పడం వల్ల. అందుకే దేవుడే ఇది చేసి చూపించాడు. అక్కడ వారందరూ చూస్తుండగా దేవుడు మోకరించి నా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞత వస్తుంది. ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. చాలా మంది అంటారు, ఎందుకు మీరు అట్లా ప్రార్థన చేసిన తర్వాత స్తోత్రాలు చెప్తారంటే యేసు ప్రభువే చూపించాడు. మీకు ఇంకొక సందర్భం, ఇంటికి వెళ్ళిన తర్వాత భయపించారు. 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభుకి తీసుకుని వచ్చిన తర్వాత యేసు ప్రభు అలా ఎత్తి మత్తయి సువార్తలో మాట్లాడాడు, కృతజ్ఞతలు చెల్లించి అని మాట రాసినాడు. యోహాను మాత్రం చాలా క్లియర్గా రాశాడు, అయ్యా నా ప్రార్థన మీరు ఆలకించినందుకు నీకు కృతజ్ఞత, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మత్తయి రాయుడు కృతజ్ఞతలు చెల్లించి అంటాడు. దేవుడు రాత్రంతా ప్రార్థన చేశాడు. కన్ఫెషన్ వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు చిన్న మాటతో కన్ఫెషన్ వాళ్ళకి తెలియపరుస్తున్నాడు. అయ్యా మీరు ఇలా చేయండి, అక్కడ ఏం జరుగుతుంది? అద్భుతాలు జరుగుతాయి. మీ జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మేలుని మీరు అనుభవించుతారు. కనుక మీరు విశ్వాసముతో నమ్మి కృతజ్ఞతలు చెల్లించండి, ఆ కన్ఫెషన్ చేయండి. మీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకాలు అప్పుడే చూస్తారు. ఎరికో పట్టణానికి వెళ్ళినప్పుడు, ఎరికో పట్టణం చుట్టూ ఇశ్రాయేల్ ప్రజలందరూ తిరుగుతున్నప్పుడు వారందరినీ కూడా ఎందుకు దేవుడు అక్కడ చెప్పాడంటే ఆ విధానాన్ని చూపించాడు. అక్కడ వారందరూ కూడా వెళ్తూ ఉన్నప్పుడు బూరలు కేకలు వేసేటోళ్ళు, కేకలు వేయటము, ఎవరు చేయమనే వాళ్ళు, ఎవరు పని వాళ్ళు చేస్తుండగా ఆ ఎరుకో గోడలన్నీ కూడా కూర్చోబడ్డాయి. దానికి ఒక సాదృశ్యం చెప్పాడు, అపవాది రాజ్యం కూర్చోబడి దేవుడు రాజ్యం కట్టబడ్డానికి. మీ జీవితంలో సమస్య వెళ్ళిపోయి ఆశీర్వాదం రావడానికి దేవుడు దాన్ని మీరు చేయి స్తుతుల కూడా ఏం జరుగుతుందట? ఏం జరుగుతుంది? మన బైబిల్ చదువుతామంటే మీరు చేయి స్తుతుల కూడా ఏం బ్రదర్ ఏమన్నా మీరు చేయి స్తుతుల మూలంగా గట్టి చెప్పు. వెరీ గుడ్. మీరు చేయి స్థుతుల మూలంగా ఇంకొక వచ్చారు. మీరు చేయి స్థుతుల మూలంగా వెరీ గుడ్, దుర్గము స్థాపించబడుతుంది. స్తోత్రం. మీరు వారు చేయి స్థుతుల మూలంగా వారి పరిచర్య నానాటికి అభివృద్ధి చెందని బైబిల్లో పత్రికలో రాయబడింది. వారు చేయి స్థుతుల మూలంగా దుర్గములు నిర్మించబడ్డాయి. వారికి ఒక కోటగా ఏర్పరచబడింది. వారికి దేవుని కాపుదల వచ్చింది. నమ్మి స్తుతిస్తూ ఉండగా, రోజులు ప్రార్థనగా తల్లిదండ్రులు నమ్మి చేతులు స్తుతిస్తుండగా మీ కుటుంబంలో దేవుడు గొప్ప కాపుదల ఏర్పడిపోతుంది. ఓ దుర్గం ఏర్పడిపోతుంది. నమ్మి స్తుతించాలి తల్లిదండ్రులైన. మీరు చేస్తున్న పనులు, వ్యాపారాల్లో దేవుడిని స్తుతించాలి. ప్రార్థన చేసి నమ్మి చేతులెత్తి స్తుతిస్తుండగా దేవుడు కోటని కడతాడు. అపవాదం వచ్చి మీ వ్యాపారాలు, మీ పనులను డిస్టర్బెన్స్ చేయకుండా, పాడు చేయకుండా, దెబ్బతినకుండా దేవుడు దుర్గాన్ని నిర్మిస్తాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నమ్మి కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకే మొదటిది అడగాలి, రెండవది విశ్వాసం ఉంచాలి, మూడవది కృతజ్ఞతలు చెల్లించాలి, నాలుగవది దేవుని మహిమ కొరకు చేయాలట. 4వ విషయాన్ని చదువుకొని ముగిస్తాం. 11వ అధ్యాయము 40వ వచనం నుంచి చదువుకున్న 44కి. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన నేను. ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా
చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. హల్లెలూయా. చేతులు చెప్పండి ఒకసారి. చూడండి ప్రియమైనటువంటి దేవుడు, నాలుగోది దేవుని మహిమ కొరకు చేయాలంట. దేవుని మహిమ కొరకు అడగాలి. దేవుని మహిమ కొరకు మనము ఆశించాలి. దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ నేను అక్కడ సందర్భాన్ని బట్టి ఆ మాట కోట్ చేశాను. మనకి అవసరాన్ని బట్టి అక్కడ ఈ మాటను పెట్టుకోవాలి. నువ్వు దేవుని దేన్నైనా అడిగితే, దేనినైనా పొందుకోవాలని ఆశిస్తే, దేన్నైనా నువ్వు దేవుని సన్నిధిలో ఇచ్చి వాటిని నీ జీవితంలోకి రావాలని ఆశించగలిగితే అది దేనికోసం అంట? దేవుని నామ మహిమార్థమైనని కోరుకోవాలంట. ఎందుకు దేవుని నీ జీవితంలో అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నావు? అక్కడ అద్భుతాలు దేవుడు చేయాలని ఎందుకు కోరుకుంటున్నాడంటే, ప్రియమైనటువంటి దేవుడు అంటాడు, ప్రభా ఈ ప్రజలందరూ నీ చేత నేను పంపబడిన వాళ్ళని వారు విశ్వసించినట్లు. అంటే అక్కడ ప్రభువు దేవుని చేత పంపబడిన దూత, దేవుని చేత పంపబడిన దైవ కుమారుడని వారు విశ్వసించిన వల్ల దేవుని నామానికి మహిమ వస్తుంది. ప్రజలందరూ కూడా దేవుని వైపు తిప్పబడతారు. అనేక మంది ప్రజలు దేవుని వైపు ఆకర్షించబడతారు. అక్కడ సొంత ఘనత కోసం కాదు, కానీ తండ్రి నామ మహిమార్థమై దేవుడు ఆ కార్యాన్ని దేవుడు ఆ ప్రజలకు చూపించాలనుకున్నాడు. అందుకే మీరు బైబిల్లో కనుక చదవగలిగితే అపోస్తుల కార్యం కానీ రోమిలకు రాసిన పత్రిక సువార్తలు చదివితే దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి అనేక మంది ప్రభునందు విశ్వాసం నుంచి ప్రభు వైపు తిప్పబడింది అనే మాటను చూస్తాం తరచుగా. అంటే దేవుడు అద్భుతాలు జరిగినప్పుడు అనేక మంది ప్రభువు చేత ఆకర్షించబడి ప్రభు వైపు తిప్పబడ్డారు. అంటే అక్కడ దేవుడు చేసిన గొప్ప కార్యము అనేక మంది దేవుని విశ్వసించి దేవుని బయలుపరిచారట. దేవుడు అద్భుతాలు చేశాడని దేవుని ఘనపరిచారట. ఈరోజు అందుకే మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఏదైనా దేవుని అడుగుతున్నప్పుడు నీ జీవితంలో ఒక ప్రశ్న, ఆ సొంత ఘనత కోసం అంటే దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోలేవు. సొంత ఘనత కోసము ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు. ఓ సోదరుడు ఇల్లు కొనుక్కున్న తర్వాత కొంచెం ఆర్థికమైన పరిస్థితులు వచ్చాయి. బాగా అప్పులు ఇదేమని ఒక 40 లక్షల అప్పుల్లోకి వెళ్ళిపోయాడు. ఫోన్ చేశానా, కొంచెం ప్రేర్ చేయనా నా కోసం, బాగా వేదన ఉంది, వీలైతే కొంచెం రన్న ప్రేర్ చేసేస్తున్నాడు. నేను వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి ఒక మాట అన్నాడు. ఏంటంటే ఆ ఇల్లు దగ్గర రూపాయలు పెట్టి కొనుక్కున్నదంతా బాగా అప్పులు అయిపోయినాయి. తన జాబ్ చేస్తున్నటువంటి జాబ్ అభ్యంతరంగా నిలిచిపోయింది. తను చేస్తున్న ప్రాజెక్ట్ నిలబడిపోయింది. ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ వచ్చాయి. ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్న కాడికి తీసుకున్నాడు. ఆ వ్యాపారం ఆ చేస్తున్న ప్రాజెక్టు డబ్బులన్నీ కూడా బ్లాక్ అయిపోయి గవర్నమెంట్ రావాల్సిన ఆ ప్రాజెక్టు వర్క్ రాకపోయినాయి. 40 లక్షల అప్పుల్లో ఇబ్బందుల్లో ఉన్నాడు. అప్పుడు బ్రదర్కి దేవుని వాక్యం చెప్పి ధైర్యం చెప్పి అన్నాను, బ్రదర్ బాగా ఇంత కుంగిపోతున్నారు, మరి వీలైతే ఇల్లం వేసేసేయండి, అప్పులన్నీ కట్టేసుకోండి అంటే, అప్పుడు ఆ బ్రదర్ ఒక మాట అన్నాడు. ఏమనంటే, అన్నా ఈ ఇల్లు కొనుక్కున్నప్పుడు చాలామంది ప్రేయర్కి వచ్చినప్పుడు దేవుడు వీళ్ళని చక్కగా ఆశీర్వదించాడు, దేవుడి చేత ఆశీర్వదించబడిన బిడ్డలుగా వీళ్ళు ఉన్నారు అని చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది అలా అని చెప్పేసి. ఆ ఇంటికి కూడా దేవుని వాక్యం ఉంది. తన రూమ్లో కూడా చూస్తే దేవుని వాక్యాలు ఉన్నాయి. మంచి గిలియర్ దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, అన్న ఏం లేదు, ఈ అప్పును తీర్చబడ్డము, ఈ ఇల్లు నిలబడ్డం కూడా నేను దేవుని కోరుకుంటున్నాను. అంటే ఏదో బంధువుల మధ్యలో అందరి మధ్యలో ఏదో కాలంలో తీసుకుని కాదు, ఒకటి ఈ అప్పులన్నీ తీర్చబడితే మందిరంలో సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరచాలని, దేవునికి ఇంకా నా జీవితం అంతా కూడా చేసిన పొరపాటు సరిదిద్దుకొని కృతజ్ఞత కలిగి హత్తుకొని జీవించాలని కోరుకుంటున్నాను అని చెప్పాను. లేదా నువ్వు నిజంగా దేవుని మహిమ కొరకు అడిగితే ఖచ్చితంగా నీ అప్పులన్నీ కూడా తీర్చబడతాయి. ప్రభు నన్ను అప్పులన్నీ నుంచి నన్ను విడిపించు, ఏదో గొప్పగా చెప్పుకోవడానికి నా టాలెంట్ అంటే నేను ఉద్యోగం చేసినాన్ని, అనేక ప్రాజెక్టులు చేసిన, అందుకే ఇంత బిడ్డ ఎందుకు పెట్టినానని గొప్పగా నేను చెప్పుకోవడానికి అడగాలని అనుకుంటే నీ జీవితంలో అది నేను సమస్యల్లోకి పెడతాను. ప్రియమైన దేవుడు గారు ఇక్కడ నేను బాగా గమనించాను. అందుకే నోరు చాలా జాగ్రత్తగా ఉంచాను. ప్రియమైన దేవుడు గారు వారి నోరే వారికి శాపంగా చేయబడిందని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ నాశనానికి ముందు గర్వం నడుస్తుందన్న. పొరపాటున కానీ సొంత ఘనతల్ని కానీ మనం కానీ తెచ్చుకున్నామా, వెంటనే మన పతనం స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోవాలి.
నా టాలెంట్ అండి, నేను చాలా కష్టపడ్డానండి. అది దేవుని కృప వల్ల కాకుండా నీ సొంత సామర్థ్యాన్ని నువ్వు ముందుకు తెచ్చి దేవుని బిడ్డపోయింది, దేవుని గణపరచవలసింది పోయి చేసామని జీవితం అంతా ఆయాసకరమే. నేను చాలా మందిని ఈ భక్తి జీవితంలో పరిచయంలో చాలా మందిని చూశాను. దేవుడు దీవించిన తర్వాత బైబిల్లో రాయబడింది, రాజు దీవించబడిన తర్వాత వాడు గర్వించి, రాజు దీవించబడినంత గర్వించిందంత ఏమైంది తెలుసా? ఏమైందా? రాజు గాజేనాడ ఏమైంది? రాజుకి ఏమైంది? బైబిల్ చదివిన చెప్పండి. రాజుకి ఏమైంది? గర్వించిన తర్వాత గడ్డి మేచినాడు. ఏం మేచినాడు? గడ్డి మేచింది ఏంది? గాడిద. గాడిదైనాడు. గాడిదే గడ్డి మేచినాడు. మళ్ళా బుద్ధి వచ్చిన తర్వాత కానీ మళ్ళా రాజు కాలేడట. మళ్ళా బుద్ధి వచ్చిన తర్వాత అప్పుడు రాజు. ప్రియమైనటువంటి జనులారా, ఈ రాజ్యాన్ని విశాలపరచాలి, విస్తరింపచేయాలి, నా పేరు మారిపోయిపోవాలనుకున్నాడట, గర్వించాడట. బైబిల్ ఏముంటుంది? నాశనానికి ముందే నడుస్తామట. ఎవరైనా బంధువులు వచ్చినారనుకోండి, తొందరపడతారు ఏమా, నోటికి వెంటనే ప్లాస్టర్ వేయాలి. ఎవరైనా బంధువులు వస్తే వెంటనే ఏమంటాం మనం, మామూలు మనుషులంట. వాళ్ళు బంధువులు వచ్చిన అనుకుంటారా? బంధువులు వచ్చిన డ్రెస్ చాలా బాగుంది, చాలా షాపులు తిరిగి కష్టపడి డబ్బులు నేనే చెప్పండి ఏమా, నేనే 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 ప్రియమైనటువంటి దేవుడు. అందుకే మన మాటలు జాగ్రత్తగా ఉండాలంట. బైబిల్లో రాయబడింది, నీ మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, మితంగా మాట్లాడాలంట, తగినంతగానే మాట్లాడండి. ఎవరు ఏదైనా మిమ్మల్ని కానీ ఇచ్చిస్తుంటే చాలా జాగ్రత్తగా ఉన్నాడు. శాతంగా ఉన్నాడు, ఉంటే అట్లా కొంచెం నిన్ను రేపు వదిలేస్తాడు. వదిలేస్తే మనం అన్ని ఏం మాటలు మాట్లాడుతుంటే, అన్ని గర్వపు మాటలు మాట్లాడతామంటే నాశనాన్ని తెచ్చుకున్నట్టే. దేవుడి ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, దేవుని మహిమ కొరకు. హల్లెలూయా. దేవుని మహిమ కొరకు నువ్వు పని చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం కావాలన్నా, నీకు ఏం కావాలన్నా, నీకు ఏది చేయాలన్నా, దేని కోసం కావాలన్నా దేవుని మహిమ కొరకు. దేవుని మహిమ కొరకు అడుగు. దేవుని రోజు కొద్దిగా ఆలస్యం చేయించము, కానీ రేపు దేవుని మహిమ కొరకు అడిగాను కనుక నీకు రెట్టింపు పైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. అందరికంటే అచంచలంగా నిన్ను దేవుడు దీవిస్తాడు. ఎందుకో వీడు నన్ను కనపరుస్తున్నాడు కనుక మీకు నేనేం చేస్తాను? కనపరుస్తాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుడు గారా, దేవుడే అమ్మా, ఈరోజు నేను ఏమై ఉన్నానో అది దేవుని బట్టి అయి ఉన్నాను. ఎవరు చెప్పారు మాట? నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపను బట్టి అయి ఉన్నానని ఎవరు చెప్పారు? అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపను బట్టి అయి ఉన్నాను. ప్రియమైనటువంటి ఆయన ఎంతో ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి, ఎంతో దేవుని పరిచయం చేసే వ్యక్తి ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే, నేను ఏమై ఉన్నానో దేవుని కృపను బట్టి అయి ఉన్నాను. ఇంకేమన్నానంటే, దేవుడు ఎవరు వచ్చి అయ్యా పొందరు ఏంటంటే అసలు మీరు అంటే ఒకటే అన్నాడు. ఏమనంటే, నేను చాలా బలహీనుడు ఉన్నాండి, ఏది చేయాలనుకుంటానో చేయలేనంతవాడిని, ఏది చేయకూడదంటే అదే పదే పదే చేసేవాడిని, నేను అలాంటి వాడిని పొరుగారు. అట్లన్నా మీరు? అవునండి, నేను అట్లనే ఎంత బలహీనుడి, కానీ నా దేవుడు నన్ను బలపరుస్తూ ఉంటే నా బలహీనతలు ఎందు నేను బలవంతుడిగా మార్చబడ్డాను. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు అందుకే ఈరోజు మనం పని చేయగలుగుతున్నామా, ఏదైనా చదవగలుగుతున్నామా, ఏదైనా చేయగలుగుతున్నట్టే బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అత్యంత కృప, దేవుని యొక్క అత్యంత ప్రేమ. అందుకే మనం చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే దేవుని మహిమను బట్టి చెప్పాలి. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండి, దేవుని కృప అండి. ఈరోజు మేము ఏ స్థితిలో మాదంతా దేవుడు మాకు అనుగ్రహించింది. ప్రియమైనరా, ఎప్పుడైతే మహిమ దొంగిలించబడుతుందో నీ ఆశీర్వాదం దొంగిలించబడుతుంది. ఈ సత్యం తెలుసుకోవాలి. ఎప్పుడు మహిమను దొంగిలిస్తారో, మహిమలో మీరు నా మహిమను మీరు దొంగిలించువారై ఉన్నారు అని దేవుని మహిమ దొంగిలిస్తున్నారంట. ప్రియమైనటువంటి దేవుడారా, మహిమను దొంగిలిస్తున్నారు. మేము అందుకే సాక్షాత్ ఒక మాట తెరిచిటాం. అనుదినం సేవకుడు సంఘం చేస్తున్న ప్రార్థన అనే ఒక మాట చేశారు. ఎందుకు చేశామంటే, ఆ సాక్ష్యాన్ని ఏమైనా ఉంటుందంటే కొన్నిసార్లు మీరు ఉపయోగించే పదాలు ఏం చేస్తుంటే సొంత మహిమ వచ్చేటట్టుగా ఉంటాయి.
అందుకే ఆ పదం మార్చేసాం. ప్రార్థన చేసి ప్రభా ఈ బిడ్డలు తెలుసు తెలియకో మహిమను నిలుస్తున్నారు, దైవం క్షమించండి. నేను ఒక చక్కటి ఆలోచన ఇవ్వండి అంటే ఒకటి ఆ మాట చేశాను. ఏమనంటే అనుదినం సేవకుడు సంఘం చేస్తున్న ప్రార్థన అనే ఒక మాట చేసాం. మేము రోజు ప్రార్థన చేస్తున్నాం, సంఘం ప్రార్థన చేస్తున్నాం, దేవుని నామం మహిమార్థమై. అందుకే ఆ మాట చేర్చండి. ఎవరు సాధ్యం చెప్పిన ఆ మాటను పూర్తి చేసేస్తాం. ఎందుకంటే వారి పొరపాటున దేవుడు ఆశీర్వించబడిన తర్వాత ఏమా ఓ తల్లింది ఏమనంటే తెలియదు పాపం ఫోన్ చేసి అలా తల్లి బాగాలేదు, డెలివరీ అవుతుంది, బాగా ఇబ్బంది ఉంది, ప్రార్థన చేయాలంటే సరే ప్రార్థన చేసి ఈ తల్లి ఎలా పోయింది, అమ్మ నువ్వు కూడా చర్చికి పోతానమ్మా కొంచెం మనం ప్రార్థన చేయండి అతను ఆమె కాన్పు బాగి ఏమన్నా అటు ఇటు పోతుంటే వాళ్ళకి కొంచెం గౌరవం పెరిగింది. ఈ తల్లి కొంచెం ప్రార్థన చేస్తే మాకు ఈమెను పిలిచి అక్క వందనాలు కాదు వందనాలు అంటే ఈ అక్క ఎక్కడికి వెళ్ళిపోతుంది, పైకి పోతుంది. ఈమె తర్వాత సాక్ష్యం ఏమని రాసిందంటే నేను ప్రార్థన చేస్తే కాన్పు బాగైంది అని రాసింది. ఏమా ఇక అందరికి ఏమని చెప్తుందంటే ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్తుంది. అడగండి అంత కావాల్సిందండి, ఎక్కడ అడగండి అని చెప్పి. అంటే తెలియకుండా ఆమె గర్వపు ఆత్మ పట్టింది. వదిలించాల్సిన పని ఎవరిది? ఏమో గొర్రెలు కాపాడుకోవాలా లేదా? సేవకుని పని ఏంది? గొర్రెలు కాపాడుకోవాలి. ఏం సమస్య వచ్చేసింది ఆయన అమ్మవారి గురించి అని చెప్పి సేవకుని గారు ప్రార్థన చేసుకొని ఇది తెలుసో లేదా మనం పరిచయం ప్రారంభించినప్పుడు కొన్నిసార్లు మైక్ ఇస్తుంది. మైక్ ఇచ్చి సాక్ష్యం చెప్పడం అంటే ఇక మొదలు పెడితే దానికి ఆది అంతం ఉండదు. నా ప్రభు ఆది అంతం అంతమైనని ప్రారంభిస్తారు, దానికి అంతం ఉండదు. కొంచెం చెప్తానే ఉంటాం, సాక్ష్యం చెప్తే అంతా సెల్ఫ్ డబ్బా. అందుకే ప్రార్థన చేశారు, ఏ ప్రభుత్వం ఇది దేవుడు వైభవంలో సాక్ష్యం చెప్పమంటే వీళ్ళు అంతా సొంత చెప్తున్నామని చెప్పేసి వెంటనే దాన్ని తీసేసి. ఎందుకంటే తెలియకుండా దేవుడి మహిమను దొంగిలించారా మీకేం చెప్తారు? నష్టం జరుగుతుంది. అదే బైబిల్లో ఉంటుంది, నన్ను గణపరచు వారిని కనపరచు. దేవుడు కనపరచండి, మీకు ఏమి కలిగినా కానీ వాటన్నిటిని కనపరచండి. అందుకే భోజనం చేసినప్పుడు ఏమన్నాం? ప్రభా చెప్పండి, ప్రభా మేము కష్టపడి ఎంత రక్తం కాల్చి అంటారా? ఏమంటారు? ప్రభా మీరు ఇచ్చినా అంటారు లేదా? వెంటనే అంటారు అన్నమాట. ఎవరికి ఇస్తుంది? వంటలు చేసిన వాళ్ళకి జబ్బు ఉంటుంది, ఏమనుకుంటుంది? అవునా అవునా అవును వాళ్ళ ఈ దిక్కుడు మామూలు దిక్కుడు కాదు. మీరు వేస్తుంటే పోయిపోయింది అంటే వాళ్ళు నమ్ముతున్నారు. వాస్తవంగా అంటే మంచి స్వభావం ఇది. ఏమంటారంటే మీరు నేర్చుకోండి, భక్తి నేర్చుకోండి, మీరు నష్టపోకూడదని చెప్తున్నా. మేము నన్ను ఇబ్బంది పెట్టడం కాదు. మీకు ఇప్పుడు వంట బాగాలేదనుకోండి, వంట బాగాలేదు అప్పుడు అడుగుతారా? ముందు చెప్తున్నా చూడండి, వంట బాగాలేదో నాకు తెలుసు, అప్పుడు అడగరు. మీరు వంట చేసినప్పుడు అడగదు, వంట చేసినప్పుడు బాగున్నప్పుడు అడగదు, బాగాలేనప్పుడు అడగదు. ఒకవేళ అడిగినారు అనుకోండి, ఇట్లా కుదిరి కాలం అన్నీ సరే బాగా చేసినారమ్మా అంటే దేవుడి కృప, దేవుడి కృప. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనం ప్రతిరోజు ఎన్నిసార్లు దేవుని మహిమను దొంగిలిస్తున్నాం. ఏమా ఎన్నిసార్లు మహిమను దొంగిలిస్తున్నాం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ప్రతి విషయంలో మహిమను దొంగిలించకపోతే నీకు నష్టమే. శాపగ్రస్తులుగా మార్చబడుతున్నారు ఈ రోజు. కారణం ఏంటంటే దేవుని మహిమను దొంగిలిస్తున్నారు. లూసిఫర్ దేవుని యొక్క సింహాసనాన్ని ఎప్పుడైతే కోరుకున్నాడో వెంటనే నెట్టబడ్డాడు. ఇక ఎక్కడ కూడా ఆ అవకాశం ఇవ్వలే దేవుడు. లూసిఫర్ అనుకున్నాడ, నాకు కూడా శక్తి ఉంది, నన్ను కూడా అందరూ పొగుడుతున్నారు కనుక దేవుని కంటే కొంచెం పైకి వెళ్తే బాగుంటుంది అనుకున్నాడట. వెంటనే ఏమైపోయాడు? నామరూపాన్ని లేకుండా వెళ్ళిపోయాడు, తొలిపడ్డాడు. పాత ఏంటి
ఆ ఆకాశ మండలంలోకి తోయబడ్డాడు. సాతాను సమూహ ఆ భజన చేసే వాళ్ళందరినీ దేవుడితో చేసినాడు. అందుకే పాపాల్లో అతి భయంకరమైన పాపం ఏంటంటే గర్వం. అందుకే దీని విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఎత్తుకి ఎదిగినోడైనా ఒక రోజు కన్నా కుప్పకూరడానికి గల బలమైన కారణం ఏంటంటే గర్వించినప్పుడు. అందుకే గర్వం రాకూడదు. గర్వం రాకూడదంటే ఒకటి మన సూత్రం ఏంటంటే ఏది చేసినా ఏది పొందుతున్నా ఏం చెప్పాలి? అదే ప్రైజ్లో హల్లెలూయా. ఇది నేర్చుకోగలగాలి. ఇది నేర్చుకున్నావు అంటే నీ జీవితంలో నిశ్చయమ నిన్న దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. 30 దీవించాడా, రేపు 60 దీవించాడు. ఇంకా 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 దేవుడిని దీవించి గొప్ప చేసుకుంటాడు. నువ్వు ఎదిగే కొద్దీ, అందుకే భక్తులు అంటాడు, నువ్వు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం నేర్చుకోగలగాలి. దేవుడు నేను ఆత్మీయంగా కానీ అన్ని విషయాల్లో ఎదిగే కొద్దీ ఎట్లుంటానంటే ఒదిగి నువ్వు మనస్తత్వంలో ఉండాలి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుడున్నారా, ఇది ఎప్పుడైతే భక్తులు మనం నేర్చుకోగలుగుతామో మన జీవితంలో దేవుని గొప్ప కార్యాలు దేవుడు. యేసు ప్రభే అన్నాడు. యేసు ప్రభే స్వయాన్ని చెప్పాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు రాజుల కుటుంబంలో జన్మించవచ్చు కదా, కానీ ఒక పేద కుటుంబాన్ని ఎందుకు అక్కడ జన్మించాడు? దేవుడికి ఒక విధానాన్ని చూపించాను. దేవుడు తన మహిమను వదిలిపెట్టుకొని మానవుడిగా, వ్యక్తునిగా, దాసునిగా తనను తానుగా చెప్పండి, తనను తానుగా తగ్గించుకున్నాడు. తనను తాను తగ్గించుకున్నవాడు తనను తాను హెచ్చించుకున్నవాడు. కనుక ప్రియమైనదిగా ఈ వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీ జీవితంలో కానీ మీ పిల్లల జీవితంలో కానీ మీరు ఏం చేయాలంటే వీటిని అలవాటు చేయగలగాలి. మా పిల్లలు కూడా మేము అలవాటు చేస్తున్నాం. మా పిల్లలు కూడా అలవాటు చేస్తున్నాం. ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్ వెళ్తుంటే దానికి ఆ వేగంలోకి కూడా పట్టుకుంటున్నాం. నెమ్మది ఆ ఫాస్ట్ కల్చర్ మనకు అని చెప్పేసి నిదానంగా దైవ మార్గంలోనే మనం వెళ్దాం. ప్రియమైనది ఎందుకంటే ప్రియమైన ఆ నష్టాలు జరగకుండా కాపాడవలసిన బాధ్యత తల్లిదండ్రులు. కాపాడవలసింది అంటే ఆత్మీయులది, కాపాడవలసింది సంఘానిది, కాపాడవలసింది సేవకుది, కాపాడవలసింది. దేవుడు మనకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు జాగ్రత్త పడాలి. ఏంటంటే నేను ఏం చేసినా, అందుకే నువ్వు పాలన చేసినట్టు ఏం చేసినట్టు దేని కొరకు చేయాలన్నా దేవుడు నామ మహిమార్థమే. మీరు ఏ ఫంక్షన్ అన్నా చేయండి, దేనికోసం చేయాలి? బయట వేసి దేవుడికి మహిమ కలగాలి. అది ఆ దేవుడి మహిమ రాకపోతే ఆ ఫంక్షన్ వేయచ్చు, అన్ని వేస్టేగా మనకి. అందుకే దేవుడికి మహిమ వచ్చినట్లుగా మనం చేయగలగాలి. దేవుడు అందుకే ఈ పాఠాన్ని నేర్పుతున్నాడు. ఈ 4 విషయాలు మాకు మనం కోల్పోయిన వాటినన్నీ తిరిగి పొందాలన్నా, దేవుడి దగ్గర చేతన ఉన్నతమైన ఆశీర్వాదాలు అద్భుతాలు మనం అనుభవించాలన్నా ఈ 4 మాటల్ని మనం చేయగలగాలి. ఏదైనా మొదటిది దేవుడిని అడగాలంటే ప్రార్థించాలి, స్పష్టంగా ఉండాలి, నేరుగా ఉండాలి మన ప్రార్థన. రెండోది ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. సమస్య మీద మనం విశ్వాసం కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాసాన్ని అధికం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతాం. మూడోది దేవునికి కృతజ్ఞతా స్తోత్రమును చెల్లించాలి. మనం చేసిన ప్రార్థనలన్నిటిని బట్టి, మనం విశ్వసించిన వాటన్నిటిని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పాలి. నాలుగోది ఏంటంటే దేవుని మహిమ కొరకు కోరుకోవాలి. నువ్వు ఏమైతే కోరుకున్నావో నీ హృదయ అంతరంగంలో ఉండాలంటే అది దేవుడికి నేను మహిమ రావాలి, దేవుడికి సాక్ష్యం చెప్పి దేవుని కనపరచాలి. అనేక మంది మధ్యలో నేను సాక్షులుగా నిలబెట్టి అనేక మందికి నా కుటుంబాన్ని మమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచాలి, దేవుని కృపలో వర్ధిల్లాలి. ఇది నీ అంతరంగంలో మనసులో ఉంటే దేవుడు ఖచ్చితంగా దేవుడి గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ఆమేన్. దేవుని మాటల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం కదా. దేవుడు మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, మోకరించలేని వాళ్ళు నిలబడండి. ఒకవేళ 4 నిమిషాలు పరిగెత్తుకుంటాడు.